Hi friends, now we are coming to that banking technology law, unit number 35, that is security considerations. It is a big subject, big unit, and there is chances of getting good number of questions from this topic. So just we shall discuss in detail. What are the contents in this? You see, risk concern areas of different types of threats, control mechanism and computer audit, IS audit, IS security, and evaluation requirements. These are the contents of this unit number 35. So one by one we shall come in. Unit number risk are encountered in all types of business activities. It's quite natural. ప్రతి యాక్టివిటీలోనూ రిస్క్ అనేది ఉంటుంది. ఇన్కరెక్ట్ డెసిషన్ మేకింగ్ అనేది వన్ ఆఫ్ ద, అంటే అది మనం ఫిజికల్గా అంటే హ్యూమన్ ఎర్రర్ అంటాం చూడండి, దట్ ఈస్ వన్. అండ్ ఇంటరప్షన్ యాక్టివిటీస్ డ్యూ టు ద లాస్ ఆఫ్ డేటా అంటే ఇది కంప్యూటర్ సైడ్. సపోజ్ లాస్ ఆఫ్ డేటా అయిందనుకోండి, మనకున్న డేటా కనుక మనకి క్రాష్ అయింది అనుకోండి, సిస్టమ్ క్రాష్ అయితే ఏమవుతుంది, మనకు మొత్తం డేటా అంతా ఎగిరిపోతుంది హార్డ్ డిస్క్లో. అలాగే హార్డ్వేర్ ప్రాబ్లం రావచ్చు అండ్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్, పీపుల్ వేర్ అంటే హ్యూమన్ ఎర్రర్స్. దీస్ ఆర్ ఆల్ ద ఇంటరప్షన్స్ ఇన్ ది యాక్టివిటీస్ డ్యూ టు దీస్ ఆల్ రీజన్స్. సో దీర్ ఆల్ ప్రతిదీ కూడా క్లియర్గా స్టడీ చేసుకోండి, ఎందుకంటే మనకి క్వశ్చన్ ఎలా ఇస్తాడు అనేది వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్, బట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద కంటెంట్ వాట్ వీఆర్ స్టడీయింగ్, అక్కడ నుంచి మాత్రం వస్తుంది. కాబట్టి క్యాజువల్ రీడింగ్ మాత్రం చేయండి. నెక్స్ట్ అనదర్ ఇస్ వయలేషన్ ఆఫ్ ప్రైవసీ. వయలేషన్ ఆఫ్ ద ప్రైవసీ ఇన్ ద సెన్స్, ఎప్పుడు కూడా మనం కాన్ఫిడెన్షియల్ డేటా అనేది కాన్ఫిడెన్షియల్, our systems are completely encircled by the security. ఇవన్నీ ఉన్న as long as it is there, no problem for us, no risk అనేది మిటిగేట్ చేయగలుగుతాం. అవన్నీ వైలేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికల్గా సంబడి థర్డ్ పర్సన్ మే ఎంటర్, ప్రైవసీలోకి ఎంటర్ అయినప్పుడు ద ఫ్రాడ్ జరగవచ్చు, లేదా మిస్అప్రోప్రియేషన్ జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు. అంటే దిస్ ఇస్ ఆల్ ఐఎమ్ సెయింగ్ అబౌట్ దట్ కంప్యూటర్ ఎన్విరాన్మెంట్ గురించి చెప్తున్నాను అన్నమాట. అండ్ లాస్ట్ డ్యూ టు కంప్యూటర్ ఫ్రాడ్స్, లాస్ వల్ల ఏమవుతుందంటే కంప్యూటర్ ఫ్రాడ్స్ వల్ల ఇట్ విల్ మేజర్ లాస్ విచ్ కెనాట్ ఎక్స్పెక్ట్ ఆల్సో. ఎందుకంటే మనకి సపోజ్ వెరీ సింపుల్ థింగ్, ఇప్పుడు మీకు సేఫ్ డిపాజిట్ క్యాష్ లాకర్ ఉందనుకోండి, క్యాష్ వాల్ట్ ఉందనుకోండి, క్యాష్ వాల్ట్లో 5 lakhs అనేది ఉంటుంది మీకు. సో ఫిజికల్గా కనుక పోయిందనుకుంటే అవర్ లాస్ ఇస్ మ్యాక్సిమం 5 lakhs ఉంది. అలా కాకుండా ఈ ఎనీథింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో కనుక మీకు జరిగింది అనుకోండి, 1 సున్నా బదులు 2 సున్నాలు కొట్టారనుకోండి, it may leads to the in crores also loss. So that's why the computer frauds అనేది major loss for any banking system if we want to take the precautions of risk mitigations. And the data and software వచ్చేటప్పటికి incorrect data can have serious implications in decision making. మనం తీసుకునే డేటా కనుక కరెక్ట్గా తీసుకోలేదు అనుకోండి, ఇన్కరెక్ట్ డేటా తీసుకున్నాం అనుకోండి, రెలవెంట్ కాకుండా, సో ఇట్ విల్ గివ్ ఏ డిఫరెంట్ రిజల్ట్స్ automatically basing on that whatever the decision we are taking, that may be decision making may be wrong, and potential impact of that erroneous data can result in playing havoc with an organization business. ఇప్పుడు చెప్పాను చూడండి, ఎర్రర్స్ డేటా అనేది మనకి పొటెన్షియల్ ఎర్రర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇందులో మాన్యువల్గా మనం ఉండేటప్పటికి మనం అట్లీస్ట్ రీచెక్ చేసుకొని కనపడతా ఉంటుంది. కంప్యూటర్లో మనం కొట్టేది ఎలక్ట్రానిక్గా ట్రాన్స్మిట్ అయిపోతుంది కాబట్టి, ఎందుకంటే దేర్ వాజ్ వన్ ఎర్రర్ ఆల్సో హ్యాపెండ్. ఎందుకంటే దిస్ వాట్ ఈస్ ద ఫండ్స్ ట్రాన్స్ఫర్ FIT అనుకుంటా, ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ దట్ 2 zeros 3 zeros 5 zeros ఎక్స్ట్రా కొట్టేశారు. అంటే అఫ్కోర్స్ అక్కడ ఎలా జరుగుతుందంటే, మనకి కనుక ప్రెస్ అయిపోయి ఉందనుకోండి, దాని మీద పుస్తకం పెట్టారనుకోండి, మనం కొట్టింది 1 0 కావచ్చు. ఎప్పుడైతే మనం ఆ బుక్ అనేది లేకపోతే సంథింగ్ ఒక అనదర్ ఆబ్జెక్ట్ అనేది కీబోర్డ్ మీద లై అయ్యి ఉండదు అనుకోండి, ఆటోమేటిక్గా 0 0 0 4 zeros పడతాయి మనకు తెలియకుండా. మనం ట్రాన్స్మిట్ చేసే లోపలనే దట్ ఎర్రర్ విల్ బి కంప్లీటెడ్, ఎర్రర్ పాస్ అని అయిపోతుంది అన్నమాట. సో ఆ రకంగా మీకు ఆర్బీఐకి కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్, క్రోర్స్లో ఒక ఎంట్రీ అనేది వెళ్ళిపోయింది. తర్వాత రెక్టిఫై చేసుకోవడానికి హయ్యర్ లెవెల్లో దట్ వాజ్ రివర్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి. 1 minute ప్లీజ్. lack of control over data can also leads to the frauds. మన డేటా మీద కంట్రోల్ లేదనుకోండి, అంటే దట్ మీన్స్ యాక్సెస్ కనుక వేరే వాడి కనుక చేయగలిగితే ఆటోమేటికల్గా దేర్ విల్ బి మిస్యూజ్ ఆఫ్ దట్ సిస్టమ్స్. సో ఫ్రాడ్స్ అనేది జరుగుతాయి. జనరల్గా ఏంటంటే వన్ వీఆర్ యూజింగ్ దట్ అవుట్ సోర్స్ పీపుల్, మనకి దట్ అడ్మిన్ పాస్వర్డ్స్ అటువంటి ఇచ్చేసారు అనుకోండి, బికాజ్ వీఆర్ బిజీ అని చెప్పేసి మనం ఇచ్చారంటే he may misuse and create any fraud. So that is also loss to the bank. Next, much of the information stored in a bank's computer systems or passed over the communication lines is confidential, falls into wrong hands
and damages the customer's reputation and reputation. అందుగురించి మనం ఏం చేస్తామంటే మన డేటా అందరికీ కూడా కమ్యూనికేషన్ చేసేటప్పుడు మనం సమ్ సేఫ్ గార్డ్స్ అని తీసుకుంటాం. ఒకటి రీజనల్ లైన్స్ అని, అంటే డెడికేటెడ్ లైన్స్ అని, అలాగే తర్వాత మనకున్న డేటా అంతా కూడాను nowadays this pen drives and that slots with record, that means what is that CD players ఇవన్నీ తీసేయడం కారణం అదే. అంటే outsiders cannot take the data from our systems. So these are all the precautions we have to take in maintaining that computer systems intact. తర్వాత నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వస్తే, if you are coming to that infrastructure, banks have to invest heavily on for implementing of technology, because huge investments we have to make, capital investments చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే కంప్యూటర్ హార్డ్వేర్, పవర్ సప్లై అండ్ అదర్ రిలేటెడ్. ఎందుకంటే ఏసీస్ అనేది పనిచేయాల్సిందే. ఏటీఎంస్ ఉన్నాయనుకోండి, ఏటీఎంస్లో బికాస్ ఆఫ్ దట్ మిషన్ షుడ్ బి ఇన్ రీజనబుల్ మోడరేట్ టెంపరేచర్లో ఉన్నారు కాబట్టి ఏసీస్ మెయింటెనెన్స్ అనేది ఉంటారు. సో పవర్ సప్లై అండ్ అదర్ రిలేటెడ్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దిస్ computer environment, and computer site including the precision ACs and all the above equipments are required. So this is all combined of a huge investments. Next, people were వచ్చేటప్పటికి stagnation in the knowledge and skill levels affecting the efficiency of that newer systems. మనం ఎప్పటికప్పుడు సిస్టమ్స్ అన్ని కూడా రీప్లేస్ అయ్యి కొత్త సిస్టమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఆపరేషనల్ థింగ్స్ అనేది ఇప్పటికప్పుడు మనం చెప్పాల్సి వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి కానీ, లేదంటే ఆపరేషన్స్ ఆఫ్ దట్ సిస్టమ్స్ గురించి కానీ, స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ లెవెల్స్ మనకు పెంచకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆటోమేటికల్గా ఎఫిషియన్సీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. పర్సన్స్ మే బి ఆఫ్ ది ట్రైన్ ఫర్ దట్ పర్పస్ ద పర్సన్ పీపుల్ షుడ్ బి ట్రైడ్. నెక్స్ట్ డిఫరెంట్ సిస్టమ్స్ టైప్స్ ఆఫ్ థ్రెట్స్కి వస్తే కనుక యాక్సిడెంటల్ డ్యామేజెస్, జనరల్గా ఏంటంటే ఎన్విరాన్మెంటల్ హెజార్డ్స్ వస్తాయి. సపోజ్ భూకంపం వచ్చినా, లేదంటే కనుక సమ్ ఫ్లడ్స్ అటువంటివి వచ్చినా కనుక మన సిస్టమ్స్ కనుక డ్యామేజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా అందులో ఉండే డేటా అంతా కూడా మనకి వీళ్ళు లూజ్ ఇట్. దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. సో ఇలాగా ఎవ్రీథింగ్ విల్ బి fire is a single most common cause or a partial destruction of the computer installments. Unestablished power causes అంటే ఇంప్రాపర్ గ్రౌండింగ్, ఎర్తింగ్ సరిగ్గా చేయకపోయినా సరే షార్ట్ సర్క్యూట్స్ వల్ల ఏమవుతుందంటే అవర్ సిస్టమ్స్ మే బి బర్న్డ్. సో దట్ ఈస్ అనదర్ థ్రెట్. అండ్ ఎక్సెసివ్ హ్యూమిడిటీ, ఎక్కువ తేమ ఉన్నా కూడా దట్ ఈస్ ఆల్సో ప్రాబ్లం. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ కాజ్ దట్ పవర్ కాజెస్ for this termed as threats. Radio transmissions affecting the data transmissions. While transmitting also, మనకి ఏంటంటే if the transmission channel is not in a proper క్వాలిటీ కనుక లేదనుకోండి, ప్రాపర్ వేరే జరగట్లేదు అనుకోండి, సో ఏమవుతుందంటే మనకి పంపించిన డేటా అంతా కూడా బ్రేక్ అయిపోతూ ఉంటుంది, ప్యాకెట్స్ అన్ని కూడాను. సో మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ డిక్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ హ్యూమన్ ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్కి వచ్చినప్పటికీ సిస్టమ్స్ డిజైన్, ప్రోగ్రామ్ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా డేటా ఎంట్రీ ఎట్ ద టైమ్ ఆఫ్ ద టెర్మినల్ ఆపరేషన్స్, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఏ సిస్టమేటిక్ మేనర్లో ఉంటారు. అందులో కనుక వనరబిలిటీస్ ఉన్నాయనుకోండి, సో దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఫ్రాడ్స్ అక్కరింగ్ ఇన్ దట్ ఏరియా. నెక్స్ట్ మాలిషియస్ డ్యామేజెస్. Malicious damages, viruses. If you come to the systems are exposed to greater risks from computer professionals, and any unauthorized act committed by them may be very difficult to detect. Okay, అంటే ఏంటంటే వల్నరబిలిటీని బట్టి వాళ్ళు ఎక్కడైనా సరే ఏమైనా మన సిస్టమ్స్లో కనుక ఎంటర్ అయ్యి ఏమైనా కనుక అనాథరైజ్డ్గా వాళ్ళు ఏమైనా కనుక మనం డిలీట్ చేసిన సిస్టమ్స్ హ్యాంపర్ చేసినా కూడా మేజర్ ఫైనాన్షియల్ లాస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంటరప్షన్ ఇన్ సర్వీసెస్, సర్వీసెస్ కూడా ఇంటరప్షన్ జరిగే మాలిషియస్ డ్యామేజ్ టు కంప్యూటర్ సిస్టమ్స్ కెన్ కాజ్ అన్ ఇంటరప్షన్ ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్. అంటే వైరస్ అండి, నథింగ్ బట్ వైరస్ కానీ మాల్వేర్ కానీ అటువంటి కనుక పొరపాటున కనుక మన దగ్గర ఇన్స్టాల్ అయితే కనుక మన దగ్గర ఎంటర్ అయితే సిస్టమ్స్ ఫ్లో అయిపోవడం, లేదంటే సిస్టమ్స్ హ్యాంగ్ క్రాష్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ ద దిస్ ఇస్ ద మాలిషియస్ డ్యామేజెస్ అంటాం ఓవరాల్గా. సో వాట్ ఆర్ ద మాలిషియస్ డ్యామేజెస్ అనే కూడా క్వశ్చన్ కూడా రావచ్చు.
అంటే ఇంటరప్షన్ సర్వీసెస్, ఫ్రాడ్స్, ఇవర్ ఆల్ కమింగ్ అండర్ ద మాలిషియస్ డ్యామేజెస్ కింద వస్తాయి. ఫ్రాడ్స్కి వచ్చేటప్పటికి ఇది స్పెషల్ ప్రోగ్రామ్స్ సచ్ యాజ్ యూటిలిటీ ప్రోగ్రామ్స్ మే బి యూజ్డ్ టు మేక్ అన్ఆథరైజ్డ్ చేంజెస్. అంటే మేకర్ చెక్కర్ కాన్సెప్ట్ ఉద్దేశమే అది. సిబిఎస్లో ఎవరైనా ఒకటి చేసినప్పుడు సెకండ్ పర్సన్ కంపల్సరీగా స్క్రూటినైజ్ చేసి వెరిఫై చేసి దాన్ని ఆథరైజ్ చేయాల్సి వస్తుంది. సో అదర్వైజ్ ఇది యూనిట్ లేటర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫ్రాడ్ జరిగే అవకాశం. సో స్పెషల్ ప్రోగ్రామ్స్ అంటే అవే చెక్కర్ మేకర్ కాన్సెప్ట్స్. ఆ తర్వాత ఇంకా ఇఫ్ యూఆర్ గోయింగ్ టు దట్ కస్టమర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అంటే దట్ మీన్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ వెళ్ళినప్పుడు ఏంటంటే మనం ఓటీపీలు తర్వాత సెకండ్ ఆథెంటిఫికేషన్స్ అంటే మనకి ఈమెయిల్ కూడా మనకి పిన్ ఓటీపీలు వస్తాయి ఉంటాయి. సో ఇవన్నీ కూడా స్ట్రింజెంట్ precautionary steps while taking of this eliminating of these frauds. Another is changes to the programs may made during that one. Frauds may be carried out during transactions by intercepting of the data while transmission అవుతున్నప్పుడు కూడా ఇంటర్సెప్ట్ అయ్యి ఆ డేటాని క్యాప్చర్ చేసేయడం అనుకోండి. సో దట్ విల్ బి ఆల్సో అంటే మన యొక్క ఇంటిగ్రిటీ ఆఫ్ ద డేటా అనేది పోయినట్టు అవుతుంది ఆటోమేటిక్గా. ఇట్ మే క్రియేట్ ఏ ఛాన్స్ ఫర్ డూయింగ్ ద ఫ్రాడ్స్. అఫ్కోర్స్ ఇవన్నీ జనరల్ టాపిక్స్ అనుకోండి. బట్ ఈవెన్ దెన్ జస్ట్ ఒక రీడింగ్ ఇచ్చారనుకోండి, అట్లీస్ట్ స్టేట్మెంట్స్ రూపంలో మనకు వచ్చినప్పుడు ఇటువంటి స్టేట్మెంట్స్ రూపంలో అడుగుతాడు. సో స్టేట్మెంట్ అట్లీస్ట్ యూ కెన్ ఏబుల్ టు గివ్ దట్ కరెక్ట్ ఆన్సర్ అవుట్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్స్ ప్లేస్డ్ ఇన్ దట్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఫిజికల్ కంట్రోల్స్. కంట్రోల్ మెకానిజం అంటే ఏంటంటే కంట్రోల్ ఆఫ్ యాక్సెస్ బికమ్స్ వెరీ క్రిటికల్ ఇన్ వ్యూ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ at the site of the data processing. It is quite common. ఎందుకంటే డేటా అనేది ఒక చోట స్టోర్ అయినప్పుడు ఎవరు యాక్సెస్ చేశారు ఏంటి ఎలాగనేది తెలియడం కూడా కష్టం. ఫిజికల్ కంట్రోల్స్ ఫిజికల్ కంట్రోల్ ఇస్ డిఫరెంట్, లాజికల్ కంట్రోల్స్ ఆర్ డిఫరెంట్. ఫిజికల్ కంట్రోల్స్ అంటే ఫిజికల్గా వాడు ఎంటర్ అవడం. ఫిజికల్గా ఎంటర్ అవడం అంటే దట్ మీన్స్ హ్యూమన్ రేర్గా హీ విల్ హ్యాండిల్ దట్ సిస్టమ్స్. అదే దట్ మీన్స్ యాక్సెస్ అవడం, క్రిటికల్ ఇన్ఫర్మేషన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి. అంటే మన సర్వర్ కనుక బయట వాడు కనుక యాక్సెస్ అయినప్పుడు తర్వాత వాడు కనుక అదర్ సిస్టంలో కనుక లాగిన్ అటువంటి అయినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ కంట్రోల్ ఆర్ యాక్సెస్ ఆఫ్ ది అసెట్స్ మెకానిజం ఆఫ్ పాస్వర్డ్స్, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ ఆర్ ఫింగర్ ట్రిప్ ఇమేజ్ వెరిఫికేషన్స్. ఇవన్నీ కూడా మన దగ్గర కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటాయి, పిన్ నెంబర్స్ కానీ అటువంటివన్నీ కూడా. అవి మనం పాస్ అయిపోయినా వాడికి ఇచ్చేసినా కూడా ఆటోమేటిక్గా మనకి మన కంట్రోల్ అనేది యాక్సెస్ ఇచ్చేసినట్టు లెక్క. నెక్స్ట్ కంట్రోల్ ఓవర్ అవుట్పుట్స్కి వచ్చేటప్పటికి హార్డ్ కాపీస్ ఆఫ్ ఆల్ ద రిపోర్ట్స్ టు బి ప్రిజర్వ్డ్ ప్రాపర్లీ. మన దగ్గర ఉన్న డేటా ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ కాన్ఫిడెన్షియల్ మేనర్లో ఉంచాలి. కాన్ఫిడెన్షియల్ మ్యాటర్లో ఉంచాలి అవన్నీ కూడాను. హార్డ్ కాపీస్ అవన్నీ కూడా వీ షుడ్ నాట్ కీప్ అవుట్ సైడ్ దట్ అవర్ సెక్యూరిటీ సిస్టమ్స్. అంటే టేబుల్ మీద వాటి మీద డేటా ఫైల్స్ కానీ అటువంటి ప్రింట్అవుట్స్ కానీ హార్డ్ కాపీస్ కానీ మరి ప్లేస్ చేయకూడదు. ఎందుకంటే దాంట్లో మన కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వైటల్. అలాగే మన సిస్టమ్ సంబంధించిన సాఫ్ట్వేర్ మాన్యువల్స్ కానీ వాడి యొక్క సిడి కానీ సాఫ్ట్వేర్ దట్ మీన్స్ సిడీస్ కానీ తర్వాత దానికి సంబంధించిన పాస్వర్డ్ కవర్స్ కానీ అటువంటివి కూడా ప్లేస్ చేయకూడదు, యాక్సెస్ ఇవ్వకూడదు బయట వాళ్ళకి. అంటే డ్యూయల్ కస్టడీలో ఉంచుకోవాలి. నెక్స్ట్ రొటీన్ చెకప్స్ ఆఫ్ స్మోక్ డిటెక్టర్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సోర్స్ కోడ్ ఆఫ్ దట్ రన్నింగ్ సిస్టమ్ యొక్క సోర్స్ కోడ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో షుడ్ నాట్ బి అవైలబుల్ ఆన్ ద సిస్టమ్ టు అవాయిడ్ ట్యాంపరింగ్. సోర్స్ కోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కోడ్ తెలిసిందంటే కనుక మన సిస్టంలో ఉన్న ఓఎస్ అని ట్యాంపర్ చేసే అవకాశం ఎవరికైనా వస్తుంది. సో దట్ వీ షుడ్ బి వెరీ వెరీ ప్రికాషనరీ వీ హ్యావ్ టు మెయింటైన్ విత్ సమ్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ కస్టడీలో ఉంచాలి. ఆల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఇన్వాల్వ్స్ టూ బేసిక్ సాఫ్ట్వేర్స్ కాల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డేటాబేస్. మనకి జనరల్గా ఏంటంటే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేటప్పటికీ మనకి అందులో ఇన్వాల్వ్ అయ్యేది రెండు బేసిక్ సాఫ్ట్వేర్స్, ఒకటి ఓఎస్, రెండోది డేటాబేస్. నెక్స్ట్ అంటే ఏమి లేదండి, ఎగ్జాంపుల్ చెప్పాలంటే వరాకిల్, ఓకే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, RDBMS. అండ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు దట్ కోబాల్ అనుకోండి, కోబాల్ యూనిక్స్. అంటే వన్ ఈజ్ ద ఆపరేటింగ్ సిస్టమ్, అనదర్ ఈజ్ ద డేటాబేస్. లాజికల్ కంట్రోల్స్కి వచ్చేటప్పటికి ఆర్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ద యాక్సెస్ కంట్రోల్ ఫెసిలిటీ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్
and database systems. Both provide an interface between the application controls and general IS controls. Logical controls అనేది ఏంటంటే యాక్సెస్ కంట్రోల్ ఫెసిలిటీ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ డేటాబేస్ సిస్టమ్స్ని యాక్సెస్ చేసే దాన్ని లాజికల్ కంట్రోల్స్ అంటాం. అది ఎలాగంటే సపోజ్ ఎనీ వన్ ఎంటర్స్ ఇంటూ దట్ అండ్ డూ సమ్ ట్రాన్సాక్షన్స్ అనుకోండి, మనకి లాగ్ ఫైల్స్ అనేది క్రియేట్ అవుతాయి. అంటే విత్ ఎస్ఆర్ నెంబర్, టైము, సెకండ్స్తో సహా ఎప్పుడు ఎంటర్ అయ్యాడు, ఎప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేశాడు, ఎప్పుడు బయటకు వచ్చాడు అనేది మనకి రికార్డ్ అయిపోతుంది. సో దీన్ని ఎట్లా అంటారు, లాగ్ ఫైల్స్ అంటాం. ఇవన్నీ ఫుట్ ప్రింట్స్ ఆఫ్ దట్ ఎనీ ట్రాన్సాక్షన్. అంటే మనకి యాక్సెసిబిలిటీ ఉండి మనంతలో మనం కనుక చేస్తే కనుక పర్మిటెడ్ అయితే కనుక ఇట్స్ నో ప్రాబ్లం. అలా కాకుండా ఇల్లీగల్గా కానీ వితౌట్ అవర్ కన్సెంట్ అనాథరైజ్డ్గా కనుక యాక్సెస్ చేశాడు అనుకోండి, ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ లేకపోతే డేటాబేస్ సిస్టమ్స్ కానీ ఆటోమేటిక్గా లాగ్ ఫైల్స్ అని రికార్డ్ అయిపోతుంది. కాబట్టి బేసింగ్ ఆన్ దట్ లాగ్ ఫైల్స్ ఎవరు ఎంటర్ అయ్యారు, ఎప్పుడు ఎంటర్ అయ్యారు అనేది సస్పిషియస్గా అనిపించినప్పుడు వీ కెన్ ఫైండ్ అవుట్ దట్ కల్ప్రిట్. సో దిస్ అన్ని కూడా కమింగ్ అంటారు దట్ జనరల్ ఐఎస్ కంట్రోల్స్లోకి వస్తాయి, ఐఎస్ ఆడిట్ వాటిలోకి వస్తాయి, అప్లికేషన్ కంట్రోల్స్ అండ్ జనరల్ ఐఎస్ కంట్రోల్లోకి వస్తాయి. నెక్స్ట్, ఫస్ట్, only authorized users should have access. Second, operating systems have two types of facilities, namely authentication and authorization. నేను చెప్పాను చూడండి, మేకర్ చెక్కర్ కాన్సెప్ట్. వాట్ డేటా ఎంట్రీ చేస్తాడు, బేసింగ్ ఆన్ దట్ డేటా గివెన్ టు హిమ్. అంటే ఓపెనింగ్ ఫామ్ ఉందనుకో, ఓపెనింగ్ ఫామ్లో డేటా అంతా కూడా సిస్టంలో కొట్టడం అనేది ఆథెంటికేషన్. అంటే ఏదో ఒక పర్సన్ చేస్తాడు, ఎవరు చేస్తాడు, బయట ఎవరు చేయడు. క్లర్క్ ఉన్నాడు అనుకోండి, క్లర్క్ యొక్క ఎస్ఆర్ నెంబర్ ఉంటుంది, సర్వీస్ రిజిస్టర్ నెంబర్ ఉంటుంది, దాని ప్రకారం అది రికార్డ్ అవుతుంది. దాన్ని ఆథరైజ్ చేసే అంటే ఆఫీసర్. సో ఈ రకమైన మెకానిజం తోటి మనం చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాక్సెస్ ఇవ్వడం అనేది ఫస్ట్ స్టెప్. హూ ఈజ్ ఎలిజిబుల్ ఆథరైజ్డ్ పర్సన్స్ టు యాక్సెస్ అనేది ఫస్ట్. సెకండ్ ఏం చేస్తారంటే ఆపరేషన్ సిస్టంలో టూ టైప్స్ ఆఫ్ ఫెసిలిటీస్లో ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్, మేకర్ అండ్ చెక్కర్. So authentication allows only the authorized users to access the systems and do the transactions in data entry. Authorization allows just minimum access to the files and directory, and he can authorize that one. And internal controls koste kanaka to check the accuracy and reliability of the accounting data, there are two types of internal controls. One is accounting controls and administrative controls. Accounting controls and it's related to the data. Administrative controls అంటే this controlling of that overall that means what is that labels and what is that users, who are the users and what are their powers and under what powers they are operating the systems, everything will be checked in the administrative control. అకౌంటింగ్ కంట్రోల్కి వచ్చేటప్పటికి డ్యూయల్ కంట్రోల్ అండ్ ఆథరైజేషన్స్ ఇప్పుడు చెప్పేసి ఉండదు. అంటే డెబిట్స్, క్రెడిట్స్, ట్రాన్సాక్షన్ రిలేటెడ్, వ్యాలిడిటీ చెక్స్ ఆన్ డేటా, న్యూమరికల్ సీక్వెన్సింగ్ ఎక్సెట్రా వస్తాయి. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ వ్యాలిడిటీ అగైన్స్ ఈచ్ ట్రాన్సాక్షన్ అగైన్స్ లిమిట్స్. అది చెప్పాను చూడండి. పవర్స్, మేనేజర్కి పవర్స్ కనుక అప్ టు 2 lakhs అని అనుకోండి. సపోజ్ ఇఫ్ హీ పాస్డ్ దట్ 3 lakhs అనుకోండి, ఇట్ ఈస్ క్రాసింగ్ ఆఫ్ హిజ్ లిమిట్, ఓకే, విచ్ ఈస్ నాట్ పర్మిటెడ్. సో దీస్ ఆర్ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ అనేది ఉంటాయి. అలాగే వ్యాలిడేషన్స్ ఆన్ స్టాప్ పేమెంట్స్, పోస్ట్ డేటెడ్ చెక్స్, స్టేల్ చెక్స్ అండ్ చెక్స్ అండ్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకని చెప్తున్నానంటే మీరు అడుగుతాడు డ్యూయల్ కంట్రోల్స్ అండ్ ఆథరైజేషన్స్, తర్వాత వ్యాలిడిటీ ఎగ్నెస్ట్ ఈచ్ అంటే ఆప్షన్స్ మాట్లాడు, వ్యాలిడిటీ ఎగ్నెస్ట్ ఈచ్ ట్రాన్సాక్షన్ ఎగ్నెస్ట్ లిమిట్స్, ఇలాగ 2-3 ఇచ్చి, ఓకే. అకౌంటింగ్ కంట్రోల్లోకి వచ్చేది ఏంటి, ఏబి, ఏసి, ఏబిసి ఇలా ఇచ్చాడు అనుకోండి. అసలు మీకు అకౌంటింగ్ కంట్రోల్లోకి వచ్చి ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లోకి వచ్చి ఏంటి అనేది కరెక్ట్గా తెలియాలి. దాని ఓన్లీ యూ కెన్ గివ్ దట్ స్టేట్మెంట్స్ అనేది ఆప్షన్స్లో మీరు కరెక్ట్గా జస్టిఫై చేయగలుగుతారు. సో ఫర్ దట్ ఓన్లీ ఐఎమ్ గివింగ్ దిస్. అకౌంటింగ్ కంట్రోల్స్ అంటే ఏమొస్తాయి, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ ఏమొస్తాయి ఒకసారి చూసుకోండి. వ్యాలిడేషన్ అగైన్స్ ఈచ్ ట్రాన్సాక్షన్ అగైన్స్ లిమిట్స్, వ్యాలిడేషన్స్ ఆన్ స్టాప్ పేమెంట్స్, పోస్ట్ డేటెడ్ చెక్స్, స్టేల్ చెక్స్ ఎక్సెట్రా, and verification of the sensitive parameters such as due dates, maximum minimum days allowed, maximum minimum rates, drawing limits, stop instructions etc. before feeding into that system. ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ లోకి వచ్చేవి. తర్వాత ఆడిట్ ట్రయల్స్ అంటే ఏంటి,
An audited trail is a chronological record of all events occurring in a system maintained for tracing of irregularities and to detect the consequences of error. There are two types of audit trails: accounting audit trails, operations audit trail. Accounting audit trails, and it mentions the record of processes that update the data and information, that is called as accounting operate. Operations audit data, and it means the record of attempted or actual consumption of the resources within a system. చెప్పాను కదండి మీకు. ఆపరేషన్స్ ఆడిట్ అంటే ఒకటి రికార్డు క్రియేట్ చేయడం అనేది ఒకటి. రికార్డు క్రియేట్ చేసేవాడు ఎవడు అంటే హూ హ్యాడ్ అటెంప్టెడ్ దట్ రికార్డ్, మెయింటైన్స్ ద రికార్డ్స్ అండ్ యాక్చువల్ కన్జంప్షన్ ఆఫ్ ద రిసోర్సెస్ ఇన్ ఏ సిస్టమ్. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, మేనేజర్కి పవర్స్ ఇచ్చారు అంటే మనకు కూడా లెవెల్స్ ఉంటాయండి. 0 లెవెల్, 1 లెవెల్, 2 లెవెల్, 3 లెవెల్, అంటే అలా క్యాషియర్ లెవెల్స్, అలాగే క్లరికల్ లెవెల్స్, అలాగే కొత్తగా చేరిన పీఓస్ అంటే వాట్ ఆర్ ది ఎంట్రీస్ దే హ్యావ్ టు బి అటెండెడ్. దీస్ ఆర్ ఆల్ దట్ ఆపరేషన్ సైడ్ మీకు వస్తాయి. ఇవి ఏంటంటే ఇఫ్ దే క్రాస్ దట్ ఆపరేషన్ పర్మిషన్స్ కనుక దెన్ అది మనకి దీంట్లో వచ్చేస్తాయి. ఆపరేషన్ ఫుట్ ప్రింట్స్ అంటే ఆడిటెడ్ ట్రేస్ అంటే దాని రికార్డ్ చెప్పేసి లాగ్ ఫైల్స్ అన్నట్టు అందులో మనం ట్రేస్ అవుట్ చేసి పట్టుకుంటాం. యూజువల్ ఆడిటెడ్ ట్రయల్స్ containing details of both the successful and unsuccessful transactions with a terminal number. ప్రతి దానికి కూడా ఒక రెఫరెన్స్ నెంబర్ అనేది మనమైనా సరే ఇప్పుడు నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ కానీ చేసినప్పుడు మనకు మెసేజెస్ యూటీఆర్ నెంబర్తో పాటు రెఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది. ఓకే, సో బేసింగ్ ఆన్ దట్ రెఫరెన్స్ నెంబర్ ఓన్లీ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ కాదా అనేది మనం వెరిఫై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే యూజర్ ఐడి, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, టైం స్టాంప్ అండ్ టైం అంటే ఎప్పుడు టైం సెకండ్స్తో సహా రికార్డ్ అవుతుంది ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది అనేది. అలాగే ఆథెంటికేషన్ పర్టికులర్స్ ఆర్ జనరేటెడ్ బై ది సిస్టమ్. ఇవన్నీ కూడా మీకు యూజువల్ ఆడిట్ ట్రైల్స్ వచ్చేవి. యాజ్ అ సెక్యూరిటీ మెజర్ దిస్ ఆడిట్ ట్రైల్ షుడ్ బి ప్రాపర్లీ మానిటర్. ఇది మనకి ఆడిట్లో మనకి ఆడిటర్స్ చెక్ చేసేది ఇవే. నెక్స్ట్ ఏంటంటే చెక్ సమ్ టు ఇన్షూర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద డేటా స్టోర్డ్ ఇన్ ఏ కంప్యూటర్. ఒక్క నిమిషం. చెక్సమ్ అనేది ఏంటంటే టు ఎన్ష్యూర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద డేటా స్టోర్డ్ ఇన్ ఏ కంప్యూటర్ ఫైల్స్. అది ఏంటంటే చెక్సమ్ లోపల మనకి మీకు కూడా చెప్పాను వాట్ ఈస్ మైండ్ బై చెక్సమ్ అంటే ఐ పుట్ ఎన్ ఎగ్జాంపుల్, ఐ హావ్ గివెన్ ఎన్ ఎగ్జాంపుల్. సో కొరియర్లో మనకి ఒక కవర్ క్లోజ్ చేసి దాని మీద స్టాంప్ వేసి రౌండ్ స్టాంప్ వేసి పక్కగా నేను పంపించినప్పుడు డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు అది చిరిగిపోయింది అనుకోండి, అటు ఇంటిగ్రిటీ డౌటే కదండి, ఎందుకంటే ఎవడో ఓపెన్ చేసి ఉండాలి డెఫినెట్గా. అలాగే మనం ట్రాన్స్మిట్ చేసిన డేటా కూడా మనం వెళ్తున్నప్పుడు ఆ ప్యాకెట్స్ బ్రేక్ అయినాయి అనుకోండి, బ్రేక్ అయినప్పుడు అది బ్రేక్ అయిందా లేదా అనేది తెలుస్తుంది, ఈ చెక్ సమ్ ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ప్యాకెట్ కూడా హెడర్, ఫుట్టర్ అని చెప్పేసి 2 జనరేట్ చేస్తుంది. ఎవరు ఈ వాట్ ఈజ్ దట్ రూటర్ అనేది చేస్తుంది. చేసామంటే అంటే కోడ్ ఒకటి జనరేట్ చేసి డేటాను బట్టి అది హెడర్, ఫుట్టర్ కింద సీల్ చేస్తుంది. సీల్ చేసినప్పుడు మనకి ట్రాన్స్మిషన్లో కనుక అది బ్రేక్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఆ చెక్ సమ్ అనేది టాలీ కాదు. ఆటోమేటిక్గా వీ కెన్ సే దట్ విత్ దట్ ఇన్ఫర్మేషన్ దిస్ ప్యాకెట్ వాస్ బ్రోకెన్. ఇమీడియట్గా అది వెంటనే మనం పక్క తీసి పడేస్తాం, మళ్ళీ అగైన్ రీజనరేట్ చేయాల్సి వస్తుంది ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్. అది మనకి గ్లిప్ కింద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది బ్యాంక్స్లో. సో దిస్ ఈస్ కాల్డ్ as a కాన్సెప్ట్ ఆఫ్ ది చెక్ సమ్. అలాగే మనం దిస్ విల్ మేక్ యూజ్ ఇన్ ద కేస్ ఆఫ్ అకౌంట్ నెంబర్స్ ఆల్సో. ఎందుకంటే మీకు 11 డిజిట్స్ అకౌంట్ నెంబర్ కొట్టేటప్పుడు మనకి పొరపాటున తప్పు కొట్టామనుకోండి, లాస్ట్లో చెక్ సమ్ ఉంటుంది, చెక్ డిజిట్ ఉంటుంది. ప్రతి నెంబర్కి యూనిక్ చెక్ నెంబర్. ఆ చెక్ నెంబర్ అది వెరిఫై చేసుకుంటుంది, ఫార్ములైజ్డ్ చేసుకుని ఆ చెక్ నెంబర్ కనుక చెక్ డిజిట్ కనుక సరిపోలేదు అనుకోండి, దట్ మీన్స్ యువర్ ఇన్పుట్ నెంబర్ ఈజ్ రాంగ్ సమ్వేర్. 8కి బదులు 3 కొట్టావా, లేకపోతే 3 బదులు 5 కొట్టావా, అలా జరిగి ఉండొచ్చు. సో దిస్ ఇస్ ద ప్రికాషనరీ థింగ్స్ ఇన్ ద కంప్యూటర్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ డేటా ఎన్క్రిప్షన్కి వచ్చేటప్పటికి ప్రాసెస్ ఆఫ్ సిస్టమేటికల్లీ కన్వర్టింగ్ డేటా ఇంటూ సైఫర్ టెక్స్ట్ ఆర్ నాన్ రీడబుల్ ఫామ్. అంటే ఏంటంటే మనం ఇప్పుడు హ్యాషెస్ తర్వాత అట్రేట్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మిషన్ లాంగ్వేజ్ అంటాం. కొన్ని చోట్ల మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అయిపోయి కోడ్ రూపంలో పెట్టేసి ఆ హ్యాషెస్ వాటిలో చేసి దాన్ని మళ్ళీ డీకోడ్ చేసుకుంటాం. అదొక సిస్టమ్. అలా కాకుండా కొన్ని చోట్ల ఏం చేస్తామంటే మనం హైయెస్ట్ ఎన్క్రిప్టెడ్ సాఫ్ట్వేర్ వాడతాం. స్ట్రక్చర్డ్ ఫైనాన్షియల్ మెసేజ్ సిస్టంలో మనం వాడేది ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్కి వేరే కోడ్ ఉపయోగిస్తాం. దాంట్లో ఏంటంటే ప్రైమరీ కీ, తర్వాత పబ్లిక్ కీ అనే దాంతో క్రిప్టోగ్రఫీ అంటాం. ఆ క్రిప్టోగ్రఫీ అనేది ఉపయోగిస్తాం అక్కడ. ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ హ్యూజ్ వాల్యూమ్స్ కాబట్టి నెఫ్ట్ ఆర్టీజీఎస్లో విల్ యూజ్ దట్ కోడ్.
నార్మల్గా ఉన్నట్లే కనుక మనం హ్యాష్ కోడ్స్ అనేది ఉపయోగించేస్తాం కోడింగ్ సిస్టంలో. ఓకే, నెక్స్ట్ ఎండ్ ఎండ్ encryption protects the integrity of that data passing between a sender and a receiver. ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఉండటం వల్ల ఏమవుతుందంటే, అంటే ఇక్కడ మనం కోడ్ చేసింది అక్కడ వాడికి ఆ కోడ్ డీకోడ్ చేసే ఆథరైజేషన్ వాడికి ఉంటుంది కాబట్టి డీకోడ్ చేసి చూసుకుంటాడు. ఓకే, దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంటాక్ట్ అని చెప్పేసి వెరిఫికేషన్ యొక్క అదొక మెథడ్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటాం. ఇది ఎప్పుడు కూడా మనకి ఇట్ ఆల్వేస్ ప్రొటెక్ట్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద డేటా పాసింగ్ బిట్వీన్ సెండర్ అండ్ రిసీవర్. వీళ్ళ మధ్యలో జరిగే passage of the data ki adoka check protection. And next, in the electronic funds transfer system, control mechanism applies a message authentication code అనేది ఉపయోగిస్తాం. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏమవుతుందంటే, వేర్ దిస్ మ్యాక్ విల్ బి మేక్ యూస్ అని అడుగుతాడు. అసలు మ్యాక్ అంటే ఏంటో అనేది అబ్రివేషన్ కావాలి. మెసేజ్ ఆథెంటికేషన్ కోడ్ రెండు ఎక్కడ ఉపయోగిస్తామంటే కనుక ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ సిస్టంలో దిస్ మెసేజ్ ఆథెంటికేషన్ కోడ్ అనేది ఉపయోగిస్తాం. దిస్ ఇస్ అనదర్ పాసిబుల్ క్వశ్చన్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద కంప్యూటర్ ఆడిట్. ద కంప్యూటర్ ఆడిట్ అనేది ఏంటి కవర్స్ ఏం చేస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ దాకా. అంటే రివ్యూ ఆఫ్ ఆపరేషన్స్ టు ఎస్టాబ్లిష్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ కాంప్లైన్స్ టు ద ఎస్టాబ్లిష్డ్ పాలసీస్, స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్స్. అంటే మనకి పాలసీస్ అనేది ఫ్రేమ్ చేస్తారండి, స్టాండర్డ్స్ అవన్నీ కూడా అందులో పెడతారు. ప్రొసీజర్స్, స్టాండర్డ్స్ అంటే ఏంటంటే, స్టాండర్డ్స్ ప్రొసీజర్స్ అంటే ఏం లేదు. సపోజ్ యూఆర్ మెయింటైనింగ్ ఏదర్ యూపీఎస్, బ్యాటరీస్ అనేది ఎప్పటికప్పుడు వాటర్ ఫిల్లింగ్ చేసుకోవాలి. సర్వీసింగ్ ఆఫ్ దట్ వాట్ ఈస్ దట్ వాటి కంప్యూటర్స్ చేసుకోవాలి. తర్వాత ప్రింటర్స్ అన్ని సర్వీసింగ్ చేసుకుంటారు. ఏసీ మెయింటెనెన్స్ ఆఫ్ దట్ ఏసీస్, ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. అంటే పీరియాడికల్ సర్వీసింగ్ అనేది ఇట్ ఈస్ అందులో మీకు పాలసీస్లో ఫ్రేమ్ చేస్తారు. ఎప్పుడప్పుడు ఏం చేయాలి, వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు ఆపరేషన్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉంటారు. అవి చేస్తున్నారా లేదా, కాంప్లైంట్స్ ఉందా లేదా అనే దాని నుంచి మన కంప్యూటర్ ఆడిట్లో మనం ఇది ఫోకస్ పాయింట్. అలాగే ఇంటిగ్రిటీ రివ్యూ ఫోకస్ ఎట్ ఫ్రాడ్ డిటెక్షన్, ప్రివెన్షన్, అప్లికేషన్ ప్రోగ్రామ్ అండ్ ఆపరేషన్ సిస్టమ్. ఆపరేషన్ సిస్టము, అప్లికేషన్ ప్రోగ్రామ్స్, వీటిల్లో ఏమైనా ఫ్రాడ్స్ జరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా, ఇంటిగ్రిటీ రివ్యూ అంటాం. ఇంటిగ్రిటీ రివ్యూ అంటే జనరల్గా ఇది కూడా మనకి బ్యాంక్స్లో ఆల్రెడీ కేమ్ అక్రాస్. ఎందుకంటే మనకి ఇనిషియల్గా సిపిఎస్ వచ్చినప్పుడు చాలా వల్నరబిలిటీస్ ఉన్నప్పుడు ఏం చేసేవారంటే, పార్కింగ్ అకౌంట్ అనే ఒక పెద్ద హెడ్ అనేది అప్పట్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పార్కింగ్ అకౌంట్లో ఏం చేశారంటే, కొన్ని కస్టమర్స్ అకౌంట్స్ నుంచి కూడా డెబిట్ చేసి పార్కింగ్ అకౌంట్లో పెట్టి దాన్ని మళ్ళీ సైఫనింగ్ ఆఫ్ ఫండ్స్ కింద తీసుకుని వాళ్ళు సైఫన్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే, అలాగే ఎక్స్పెండిచర్ కూడా అన్రిలేటెడ్ ఎక్స్పెండిచర్ ఉన్నే డెబిట్ చేసేసి దాన్ని పార్కింగ్ అకౌంట్లో పెట్టి పార్కింగ్ అకౌంట్ నుంచి మళ్ళీ పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఇవన్నీ ఫ్రాడ్స్ చాలా జరిగినాయి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వాట్ ఈస్ దట్ వల్నరబిలిటీస్. అంటే ఒక సిస్టమ్ మనం డెవలప్ చేస్తున్నప్పుడు అందులో ఉండే లూప్ హోల్స్ మనకు తెలియదు. అన్లెస్ అండ్ అంటిల్ దట్ ఫ్రాడ్ ఆర్ ఎనీథింగ్ డిఫెక్ట్ అనేది మనకు బయటకు వచ్చేంత వరకు కూడా మనకు తెలియదు. సో ఇవన్నీ సీల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కంప్లీట్గా అది స్టెబిలైజ్ చేస్తాం. సో దిస్ ఇస్ కాల్డ్ as ఇంటిగ్రిటీ రివ్యూ అంటాం. నెక్స్ట్ ఆడిట్ అరౌండ్ ద కంప్యూటర్. అరౌండ్ ద కంప్యూటర్ ఆడిట్ అనేది ఆడిట్ విత్ ఇన్ ద కంప్యూటర్. అరౌండ్ ద కంప్యూటర్ అంటే కంప్యూటర్ చుట్టూ ఏముంటుంది మీకు, ఫిజికల్ యాక్సెస్, ఫిజికల్ అండ్ అసెట్ అనేది ఏ సిచ్యువేషన్స్లో పెడుతున్నారో కంప్యూటర్స్, సేఫ్గా ఉంటున్నాయా లేదా కంప్యూటర్స్, వర్కింగ్ ఆఫ్ దట్ కంప్యూటర్ అన్ని ఇంటాక్ట్, యాక్సెస్ అనేది ఇవ్వకుండా చేస్తున్నారో లేదా, ఓన్లీ పర్మిటెడ్ పీపుల్ ఓన్లీ ఎంటరింగ్ ఇంటూ ద కంప్యూటర్ ఆపరేషన్స్, ఇవన్నీ చూస్తాం. విత్ ఇన్ దట్ కంప్యూటర్స్ అంటే దట్ ఈస్ వైరస్, మాల్వేర్లు, తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్స్లో అనే డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసేదంటే విత్ ఇన్ ద కంప్యూటర్. Auditors made use of the software consisting of the computer programs, computer aided audit tools and techniques. This is another important abbreviation. What is this CAATT? అంటే కంప్యూటర్ that computer programs, computer aided audit tools and techniques. ఇది ఎవరు ఎక్కడ ఉపయోగిస్తామంటే దట్ ఈస్ ఆడిటర్స్ ఉపయోగిస్తారు. ఇన్ దిస్ సాఫ్ట్వేర్ కన్సిస్టింగ్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ అట్లా ఉపయోగిస్తాం. దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్ గివెన్ ఫర్ దట్ ఆడిటర్స్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్. IS కంప్యూటర్ ఆడిట్ ఈస్ డిఫరెంట్, IS ఆడిట్ ఈస్ డిఫరెంట్. కంప్యూటర్ ఆడిట్ గురించి మనం చెప్పేసుకున్నాం పైన.
ఇప్పుడు ఐఎస్ ఆడిట్ ఇది కూడా మీకు డిఫరెన్షియేషన్ తెలియడం కోసం అడుగుతాడు. వాట్ ఆర్ ద థింగ్స్ విల్ బి కమింగ్ ఇన్ టు దిస్ కంప్యూటర్ ఆడిట్ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ కమింగ్ ఇన్ టు దట్ ఐఎస్ ఆడిట్. ఒకదానికి ఒకటి మనం పెట్టామనుకోండి, ఇట్ విల్ గివ్ ఏ రాంగ్ ఆన్సర్స్. సో దట్ ఆల్సో యూ హ్యావ్ టు టేక్ కేర్. And IS audit is carried out through IT systems with the help of a computer aided audit tools and techniques. ఇది ఎక్కడ ఉపయోగిస్తాం అంటే ఐఎస్ ఆడిట్లో ఉపయోగిస్తాం. ఇప్పుడు ఇది కూడా ఒక క్వశ్చనే. CIATT అనేది ఎక్కడ ఉపయోగిస్తాం అంటే కనుక దట్ ఈస్ ఐఎస్ ఆడిట్లో ఉపయోగిస్తాం, నాట్ ఇన్ కంప్యూటర్ ఆడిట్. ఓకే, తర్వాత ఐఎస్ ఆడిట్ ఈస్ a process of collecting, evaluating evidence to determine whether the computer system could safeguard its assets, hardware, software, data by adopting adequate security control measures, maintain data integrity, achieve goals of organization effectively, and result in the efficient use of resources. అని చేస్తారు లేదా? అది సింపుల్ ఆన్సర్, ఇవన్నీ అక్కర్లేదు. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద కంట్రోల్స్ టు బి ఎవాల్యుయేటెడ్ ఇన్ ఐఎస్ ఆడిట్. డెటరెంట్ కంట్రోల్స్, ప్రివెంటివ్ కంట్రోల్స్, డిటెక్టివ్ కంట్రోల్స్, కరెక్టివ్ కంట్రోల్స్, ఈ 4 కూడా ఇంపార్టెంట్. కంట్రోల్స్ టు బి ఎవాల్యుయేటెడ్ ఇన్ ఐఎస్ ఆడిట్లో ఎవాల్యుయేట్ చేసేదాంట్లో డిటరెంట్ కంట్రోల్స్ అంటే ఏంటి? డిజైన్డ్ టు డిస్కరేజ్ పీపుల్, ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్, ఫ్రమ్ డూయింగ్ undesirable activities. For example, written policies including the punitive measures may deter people from doing undesired activities. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధం లేని విషయాలు, అంటే సపోజ్ అఫ్కోర్స్ నవ్ డేస్ వీఆర్ నాట్ డూయింగ్ దట్ వన్, డెస్క్ టాప్లు మార్చేయడాలు, ఓకే, లేదంటే కనుక ఎంఎస్ ఆఫీస్ కావాలంటే ఎంఎస్ ఆఫీస్ పైరేటెడ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడాలు, ఎందుకంటే మనకు లెటర్ డ్రాఫ్టింగ్కి తర్వాత కొన్ని డేటా కావాలి కదా సార్ అని చెప్పి, ఇలాగా వాట్ ఎవర్ దే వాంట్ యూజ్ టు డూ ఇట్. సో దిస్ టైప్ ఆఫ్ డిటరెంట్ కంట్రోల్స్ అంటాం. డిజైన్ టు డిస్కరేజ్ పీపుల్, చేయాలి. ఎలా చేస్తామంటే కంట్రోల్స్ ఏ రకంగా కంట్రోల్ చేస్తామంటే పనిష్మెంట్. ఇఫ్ ఎనీబడి డన్ దట్ వన్, ఆటోమేటికల్లీ హీ విల్ బి గివెన్ పనిష్మెంట్, మెమో లాంటిదో లేకపోతే సమ్ మైనర్ పనిష్మెంట్స్, లేకపోతే సమ్ ఇవన్నీ కూడా కాషన్ వార్నింగ్ ఇవ్వటం, ఇటువంటివి చేస్తూ ఉంటాం. ప్రివెంటివ్ కంట్రోల్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ ఆఫ్ యాంటీవైరస్. ఇది ఏంటంటే ప్రివెంటివ్ కంట్రోల్స్ అంటే దట్ మీన్స్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. అంటే మనకి ఏమీ థ్రెట్స్ అని రాకుండా, వైరస్ కన్నా మాల్వేర్స్ ఏమి రాకుండా ఉండటం కోసం ఏం చేస్తారంటే యాంటీవైరస్ అనేది ఇన్స్టాల్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. అంటే ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ థింగ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డన్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో కంట్రోలింగ్ అనేది లేనట్టే లెక్క. ఎవాల్యుయేషన్ ఆఫ్ ద కంట్రోల్ ఏంటంటే కరెక్ట్గా పీరియాడికల్గా అప్డేట్ చేస్తున్నారా లేదా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ దట్ వన్, ఇమీడియట్లీ దట్ విల్ బి రిపోర్టెడ్ బై దట్ ఐఎస్ ఆడిటర్స్. ఐఎస్ ఆడిట్లు రిపోర్ట్ చేస్తారు. సో ఇట్ ఈస్ ద మేజర్ ల్యాబ్స్. సో ఇవన్నీ కూడా ఎవాల్యుయేషన్స్తో వస్తాయి. నెక్స్ట్ డిటెక్టివ్ కంట్రోల్స్ అంటే సర్టన్ ప్రికాషన్స్ లైక్ స్మోక్ డిటెక్టర్స్ అండ్ హీట్ డిటెక్టర్స్ ఫాల్ ఇన్ టు దిస్ కేటగిరీ. ఈ స్మోక్ డిటెక్టర్స్ తర్వాత హీట్ డిటెక్టర్స్ అని చూడండి, అవి పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి పీరియాడికల్గా చెక్ చేసుకుని మనం చూసుకుంటూ ఉండాలి. అది కనుక పీరియాడికల్గా చెక్ చేయలేదు అనుకోండి, ఆ పర్టికులర్ టైమ్ ఆఫ్ ఆడిటింగ్ అప్పుడు ఎవాల్యుయేట్ చేస్తారు, ఇది కరెక్ట్గా ఉన్నాయా లేదా. లేదంటే కనుక వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళు పీరియాడికల్గా చేసి రికార్డ్ చేసినప్పుడు నో ప్రాబ్లం. ఒక్కొక్కసారి చేయకుండా రికార్డ్ చేసినా, ఒకవేళ చేయించకపోయినా, సో ఇవన్నీ కూడా మనకి ల్యాబ్సెస్ కింద వస్తాయి. డిటెక్టివ్ కంట్రోల్స్ అంటాం. సో ప్రివెంటివ్ కంట్రోల్స్లోకి వచ్చే ఏంటి అడుగుతాడు, డిటెక్టివ్ కంట్రోల్లోకి వచ్చి ఏంటి అని అడగొచ్చు, డిటరెంట్ కంట్రోల్లోకి వచ్చేది ఏంటి అని కూడా అడగచ్చు. నెక్స్ట్ కరెక్టివ్ కంట్రోల్స్, డిజైన్ ఫర్ రికవరీ ఫ్రమ్ ఏ లాస్ సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ కంటిన్యూటీ ప్లానింగ్ ఈజ్ ఏ కరెక్ట్ కంట్రోల్. అంటే ఏంటంటే సి అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్సెస్ ఏమైనా జరిగింది అనుకోండి, whether we are ready to take this what is the stand for the situation or not అనేది మనం చూసుకోవాలి. అంటే సపోజ్ ఇప్పుడు మీకు ఏదైనా సర్వర్ ఉందండి, ఓకే, సర్వర్ ఉన్నట్టు సడన్గా క్రాష్ అయింది అనుకోండి. సర్వర్ క్రాష్ అవ్వడం అంటే ఇట్ ఇస్ నాట్ ఏ మైనర్ థింగ్. ఇది మొత్తం బ్రాంచ్ అంతా కూడా స్టాండ్ స్టిల్ అయిపోతుంది. సో అటువంటిప్పుడు కరెక్ట్ కంట్రోల్ అంటే ఏంటంటే మీకు స్టాండ్ బై సర్వర్ ఉందా లేదా. స్టాండ్ బై సర్వర్ కూడా దానికి ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. వితిన్ 50 కిలోమీటర్స్లో యూ హ్యావ్ టు ప్లేస్ ఏ స్టాండ్ బై సర్వర్ సమ్వేర్ ఎల్స్. అది జోనల్ ఆఫీస్ కావచ్చు, రీజనల్ ఆఫీస్ కావచ్చు, లేదా బ్రాంచ్ కావచ్చు, ఎక్కడో పెట్టాలండి. ఎందుకంటే దట్ మీన్స్ వితిన్ 1 hour యూ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ దట్ పర్టికులర్ సర్వర్ అండ్ కనెక్ట్ దిస్ వన్ ఆర్ యూ డూ దట్ వన్. అలాగే కాదు అనుకున్నప్పుడు పోనీ అది కుదరదు అన్నప్పుడు అట్లీస్ట్ ఈజ్ దర్ ఎనీ ఫెసిలిటీ టు డూ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ నియర్ బై బ్రాంచెస్ రిలేటెడ్ టు దిస్ బ్రాంచ్. అటువంటి ఆప్షన్ ఉందా. కొన్ని ఏం చేస్తారంటే ఈ సర్వర్స్ ప్రొవైడ్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సర్వర్లోనే
వాళ్ళకి ఈ బ్రాంచ్కి సంబంధించింది దాంతో లాగిన్ అయ్యి యాక్సెస్ కూడా ఇచ్చే ఏర్పాటు ఉంటుంది. అటువంటిప్పుడు ఏంటంటే కస్టమర్లు ట్రాన్సాక్షన్ అక్కడ చేసేసి మళ్ళీ బ్రాంచ్కి వచ్చేసి వాళ్ళకి సెటిల్ చేసేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ ద కరెక్టివ్ కంట్రోల్స్. ఎందుకంటే బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ అనేది ఒక సెపరేట్గా ఉందండి. దాంట్లో ఇట్ షుడ్ నాట్ బి హ్యాంపర్డ్. అది వైలేషన్ ఆఫ్ ద కస్టమర్ సర్వీస్ కింద వస్తుంది, డెఫిషియన్సీ ఆఫ్ కస్టమర్ సర్వీస్ కింద వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ద బోత్ కస్టమర్ సర్వీస్ ఆస్పెక్ట్, అట్ ద సేమ్ టైం బిజినెస్ పరంగా కూడా బ్యాంక్ కూడా ఆర్గనైజేషన్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి దిస్ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ కరెక్ట్ కంట్రోల్ సిస్టమ్స్ కూడా కంట్రోల్స్ కూడా చూస్తారు. సో దీస్ ఆర్ ఆల్ కమింగ్ అండర్ దిస్ కంట్రోల్స్ టు బి ఎవాల్యుయేటెడ్ ఇన్ ఐఎస్ సిస్టమ్. బెనిఫిట్స్ ఆఫ్ ఐఎస్ ఆడిట్కి వస్తే, ఐఎస్ ఆడిట్ యాక్సెస్ ద స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఈ ఆడిట్ చేసే కొద్దీ కూడా స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడైనా మనకి లూప్ హోల్స్ ఉన్నాయనుకోండి, అవి రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, దానివల్ల ఏమంటుంది, మీరు సజెస్ట్ చేస్తారు పలానా యాంటీవైరస్ ఉందట్టు కానీ బట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, మాల్వేర్ వచ్చేసింది అంటే ఏంటి, ఉన్న ఎగ్జిస్టింగ్ యాంటీవైరస్ అనేది ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్ ఆఫ్ దిస్, కంట్రోలింగ్ ఆఫ్ దిస్ మాల్వేర్. సో అటువంటిప్పుడు అప్డేటెడ్ లేకపోతే సాఫిస్టికేటెడ్ యాంటీవైరస్ మనం దాని గురించి వెళ్ళాల్సి వస్తుంది మార్కెట్లో. సో దీస్ ఆర్ ఆల్ ద కరెక్టివ్ థింగ్స్ అండ్ ఇట్ విల్ బి కమింగ్ ఫ్రమ్ ద టువర్డ్స్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద ఫ్రమ్ దిస్ ఐఎస్ ఆడిట్. Next, it would identify the risk of exposure to any and computerized environment. అలాగే రిస్క్స్ ఏమున్నాయి అనేది ఈ ఆడిట్లో వీళ్ళు చెప్పడం వల్లే తెలుస్తాయి, మామూలు మనుషులకి తెలియదు. ఎందుకంటే మన రొటీన్లో మనం ఉంటాం, వీళ్ళు మాత్రం స్పెషలైజ్డ్ పీపుల్ కాబట్టి దే కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై దిస్ వేర్ దిస్ ఆర్ ఎక్స్పోజ్డ్ అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. అండ్ ఇట్ వుడ్ డిటర్ పీపుల్, ఎంప్లాయీస్, యూజర్స్ ఫ్రమ్ ఇండల్గింగ్ ఇన్ కరప్షన్, మ్యానిపులేషన్ ఆఫ్ డేటా, ఫ్రాడ్స్. ఇవి కూడా వాళ్ళకి తెలుస్తాయి. ఇందాక చెప్పాను చూడండి, లాజికల్ కంట్రోల్ అంటే ఏంటంటే వాళ్ళు లాక్ ఫైల్స్ని బట్టి ఎవరెవరు ఎంటర్ అవుతున్నారు ఇవన్నీ స్టడీ చేస్తారు. స్టడీ చేసి కరెక్ట్గా జరుగుతుందా లేదా, లిమిట్స్ అన్నీ కూడా ప్రాపర్గా పవర్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నా లేదా, లేదంటే ఎక్సీడింగ్ దట్ పవర్సా, లేదంటే ఎక్సీడింగ్ ఆఫ్ దట్ యూజర్స్ అంటే యూజర్ పవర్సా. ఇవన్నీ అఫ్కోర్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చెక్స్ ఉంటాయి కాబట్టి మనకు ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఒకప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రీక్వెంట్గా జరిగిన కేసెస్ కాబట్టి దట్ వీ హ్యావ్ టేకెన్ ఇంటూ అవర్ సబ్జెక్ట్. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెక్యూరిటీ, ఐఎస్ సెక్యూరిటీ. ఐఎస్ ఆడిట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఐఎస్ సెక్యూరిటీ. ఏంటి ఇందులో ఉంటాయి చూద్దాం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దట్ ఐఎస్ సెక్యూరిటీ పాలసీలు అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇవన్నీ కూడా ప్రైమ్ థింగ్స్. ఎందుకంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఐఎస్ సెక్యూరిటీ ఆడిట్ అని చెప్పి 4 ఇస్తాడు. అందులో కాన్ఫిడెన్షియలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ అండ్ డేటాబేస్, అది ఇంకోటి ఏదో ఇస్తాడు. ఓకే, విచ్ ఈజ్ అ నాట్ మ్యాన్ అవుట్ అన్నప్పుడు మీరు అక్కడ ఫైండ్ అవుట్ చేయాలి ఏబిసిడిలో. సో అది చేయాలనుకుంటే మీకు అందులో వచ్చే ఏంటి అనేది మీకు తెలియాలి. ఫస్ట్ కాన్ఫిడెన్షియలిటీ మెయింటైన్ చేయడం. ఇంటిగ్రిటీ, డేటా ఇంటిగ్రిటీ అంటే యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ద డేటా. అందులో డౌట్ ఉండకూడదు. మనం సపోజ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి మీరు కస్టమర్కి ఇచ్చారంటే కస్టమర్కి డౌట్ రాకూడదు, ఇట్ ఈస్ కరెక్ట్ అనేటప్పుడు మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి, వాడికి కాన్ఫిడెన్స్ ఉండాలి. అలాగే అవైలబిలిటీ అనేది కూడా మనకి వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి అవైలబుల్గా ఉండాలి. అది లేదంటే ప్రజెంట్ తీయడం కష్టంగా అండి, ఇవ్వడం కష్టంగా అనుకుంటారు. అంటే ట్రాన్స్పరెన్సీ, ఇది నథింగ్ బట్ ట్రాన్స్పరెన్సీ. సో కాన్ఫిడెన్షియల్, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ, దట్ CIA. కంట్రోల్స్ రిక్వైర్డ్ ఫర్ ఐఎస్ సెక్యూరిటీకి వస్తే కనుక ఐడెంటిఫికేషన్ అండ్ ఆథరైజేషన్. కంట్రోల్స్ రిక్వైర్డ్ ఫర్ ఐఎస్ సెక్యూరిటీ అంటే ఫస్ట్ ఐడెంటిఫికేషన్, తర్వాత ఆథరైజేషన్. For example, a user may walk away from the terminal while still logged on and another person may start using it. There are 3 means of authenticating a user's identity, which can be used alone or in combination. See here, a secret example, a password, personal identification number or cryptographic key. ఇవన్నీ కూడా ఏంటంటే this is example they have taken this. A user may walk away the terminal while still log on అలా ఉంది అన్నప్పుడు వాడు ఏదో బాత్రూమ్కి వెళ్ళిపోయాడు, వదిలేసి లాగౌట్ అవ్వకుండా అనదర్ పర్సన్ వచ్చాడు, ఏదో ఎంట్రీ కొట్టేశాడు అందులోను. సో there are 3 means of authentication of a user identity which can be used alone in combination. మనం ఎలా చేస్తాం,
వాట్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఏంటంటే పాస్వర్డ్, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది క్రిప్టోగ్రఫీకి. ఏ టోకెన్ ఎగ్జాంపుల్ ఏటీఎం కార్డ్ అనుకోండి, ఏ స్మార్ట్ కార్డు. ఏటీఎం టోకెన్ అనేది ఏంటంటే ఇన్ ది కేస్ ఆఫ్ ఏ టోకెన్ విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఎక్కడ ఉపయోగిస్తామంటే ఏటీఎం కార్డ్ అండ్ స్మార్ట్ కార్డు. అండ్ బయోమెట్రిక్ ఎగ్జాంపుల్ అంటే సచ్ క్యారెక్టరిస్టిక్స్ as a వాయిస్ ప్యాటర్న్, హ్యాండ్ రైటింగ్, డైనమిక్స్ అండ్ ఫింగర్ ప్రింట్స్. ఇవి ఆర్ ద ప్యాటర్న్స్ విల్ మేక్ యూస్. సీక్రెట్ అక్కడ పాస్వర్డ్, ఇక్కడ ఇంటిగ్రేట్, ఇక్కడ ఏంటంటే కాంబినేషన్. ఎక్కడ మనకి ఆథరైజేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ లో మనకు జరిగేది ఏంటంటే యాక్సెస్ రైట్స్ టు ద రిసోర్సెస్. ఆథరైజేషన్ అంటే యాక్సెస్ రైట్స్ టు ద రిసోర్సెస్ ఇస్ కాల్డ్ as ఆథరైజేషన్ అంటాం. అండ్ ఇక్కడ ఆథరైజేషన్ ఉందా అంటే లేదు కదా. అంటే ఎందుకంటే సంబడి ఎంటర్డ్ ఇన్ దట్. అంటే ఇదేంటంటే ఆథరైజేషన్లో లాక్ ఫైల్లో ఒక రికార్డ్ అయిపోతుంది. కానీ యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటి, బికాజ్ నెగ్లిజెన్స్ ఆఫ్ దట్ ఎంప్లాయీ కింద వచ్చింది ఇక్కడ. ఎందుకంటే హీ షుడ్ లాగౌట్ అయిపోవాలి. సో ఇప్పుడు ఎవడు చేశాడు అనేది వాడు ఇతను చేసేసాడు. చేసినప్పుడు ఎవరు లాగిన్ అయ్యారో అతని దాంట్లో రికార్డ్ అయిపోతుంది. కాబట్టి దట్ విల్ గో టు దట్ ద పర్సన్ హూ లాగ్డ్ ఇన్. సో అల్టిమేట్గా కల్ప్రిట్ అనేవాడు ఎస్కేప్ అయిపోతాడు ఇందులో. నో వేర్ హీ విల్ బి. సో అందు గురించి మనకి పాస్వర్డ్స్ అనేది ఇంటాక్ట్గా పెట్టుకుంటాం. అలాగే మీకు జస్ట్ సిస్టమ్ ఈజ్ ఐడియల్ ఫర్ ఎ పీరియడ్ టైమ్ ఆఫ్ 1 minute అలా ఉండిపోయినా కూడా మీకు లాక్ అయిపోతుంది. ఆటో లాకింగ్ ఆఫ్ దట్ లాగిన్ స్క్రీన్. సో ఇవన్నీ కూడా మనకి సిస్టమ్స్లో మనం కంట్రోల్ సిస్టమ్స్ చేసుకుంటాం. నెక్స్ట్ నాన్ రెప్యుటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ రెప్యుటేషన్ యూజ్ టు గ్యారంటీ దట్ ద రెసిపియంట్ కెనాట్ డెనై రిసీవింగ్ ద మెసేజ్ అండ్ దట్ ద సెండర్ కెనాట్ డెనై సెండింగ్ ఇట్. ఇదేంటంటే రెసిపియంట్ అనేది అంటే అడ్రస్, ఎవరు రిసీవ్ చేసుకున్నాడు. రెసిపియంట్ అంటే అదర్ ఎండ్. మనం ఇప్పుడు సెండర్ అంటే మనం రెసిపియంట్ రిసీవ్ చేసుకున్నాడు. మన ఏదైనా మన ఫండ్స్ మనం పంపించినట్టుగా మన దాంట్లో రికార్డ్ చేసాం. అవతల వాడు ఏమో రిసీవ్ చేసుకున్నట్టుగానే చేసాడు అనుకోండి. ఎవరు పంపించారు, ఎవరు రిసీవ్ చేసుకున్నారు అనేది మనకి అథెంటికేషన్ కావాలి. అది జనరల్గా ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి ఇందులో కూడా మీకు ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎలాగంటే మెసేజ్ చేస్తే కదండి, అంతా కూడా మెసేజ్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఆ మెసేజ్ కోడ్ ఏమైనా జరిగిందంటే ఆ మెసేజ్ కోడ్ ద్వారా వీడియో కూడా పంపించే అవకాశాలు ఉంటాయి. సో దీనికి మనం ఏం చేస్తామంటే మనకి అదే వాట్ ఇస్ దట్ పబ్లిక్ కి, ప్రైవేట్ కి, ఆ క్రిప్టోగ్రఫీ అనేది అదే డిజిటల్ సిగ్నేచర్స్ అంటాం. ఆ డిజిటల్ సిగ్నేచర్స్ అనేది ఇతనికి ఇస్తాం. అంటే అతనికి ఒక కార్డ్ రూపంలో మనకి ఇచ్చినప్పుడు ఈ విల్ మేక్ యూజ్ ఆఫ్ ద డిజిటల్ సిగ్నేచర్ ఫర్ ఆథెంటికేషన్ ఆఫ్ సెండింగ్ హిస్ మెసేజ్. అలాగే అవతల వాడు కూడా ఆథరైజ్డ్ పర్సన్ he will make use of the digital signature and encrypted it, decrypted it, and he will receive that message. దాని ప్రకారం మనం ఎవరు పంపిస్తున్నారు, ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ఇంటాక్ట్ గా మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. లైక్ జస్ట్ మియర్ మెయిల్స్ ద్వారా పంపించినప్పుడు ఎవరైనా చేయొచ్చు మెయిల్స్. మన సిస్టమ్ ఓపెన్ చేసి మన సిస్టమ్ ద్వారా మన లాగిన్ ద్వారా మెయిల్ ఇచ్చేసినా కూడా థర్డ్ పర్సన్ వీ కెనాట్, ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్. అండ్ యాక్సెస్ కంట్రోల్ అంటే it is a way of limiting access to the system or to physical or virtual resources. That is called as the access control. Next we are coming to that threats to the IS security koste. Reliable and secure new network security is potentially massive problem. This is chala serious thing for discussion for environment. అదేంటంటే రిలయబిలిటీ, సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లం, పొటెన్షియల్ బిగ్ ప్రాబ్లం. ఏ రకంగా అంటే కనుక వెబ్సైట్స్ ఆర్ బీయింగ్ రీప్లేస్డ్ విత్ గ్రేటర్ ఫ్రీక్వెన్సీ. వెబ్సైట్స్ అనేది ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. దానికి ఒక పర్మిషన్స్ కానీ అంటే ఏం లేదు. ఎనీవన్ క్యాన్ క్రియేట్ హిస్ ఓన్ వెబ్సైట్. ఇక్కడ ఏమవుతుందంటే చేసినప్పుడు డెనియల్ ఆఫ్ సర్వీసెస్ అనేది ఒకటి ఉంటుంది, డిఓఎస్ అంటాం. అంటే ఇది ఎస్పెషల్లీ ఇది హ్యాకర్స్ చేసే పనులు ఇవన్నీ కూడా ఇవే. డెనియల్ ఆఫ్ సర్వీసెస్ అండ్ డిఓఎస్లో అటాక్స్ దట్ బీయింగ్ రిపోర్టెడ్, ఇన్ఫర్మేషన్ బీయింగ్ స్టోలెన్. అదేంటంటే డిఓఎస్ అంటే ఏంటంటే చిన్న బ్రీఫ్గా చెప్తాను. సపోజ్ ఇఫ్ ఐ హావ్ గివెన్ నేను ఒక ప్రాసెసింగ్ ఫైల్ ఓపెన్ చేయమని చెప్పి క్లిక్ చేశాను అనుకో. సో నాకేమవుతుందంటే ఫైల్ ఓపెన్ చేస్తుంది. అలా కాకుండా సపోజ్ ఈ సో అండ్ సో మెసేజ్ యూ డిలీట్ అని చెప్పేసి మనం ఆ ఎంటర్ చేసిన మెసేజ్ని సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టాం అనుకో, డిలీట్ చేస్తాం. అంటే ఏంటి, వాట్ ఎవర్ ద ఇన్స్ట్రక్షన్స్ వీఆర్ గివింగ్ ద సిస్టమ్ ఈజ్ ప్రాసెసింగ్ ఇట్. ఓకే, ఇక్కడ ఎలా జరుగుతున్నప్పుడు సపోజ్ మీరే ఒక 4-5 ఫైల్స్
కాపీ అండ్ పేస్ట్ అని చెప్పేసి మీరు ఇచ్చేసారనుకోండి, ఏమవుతుంది, సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది కదా. ఈవెన్ మీరైనా సరే పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఒక 6 months స్టేట్మెంట్ మీరు ఇచ్చారనుకోండి సిస్టంలో, అలా గిర్రమని తిరుగుతూ ఉంటుంది, ప్రాసెసింగ్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాసెసింగ్ యాక్టివిటీ కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. అటువంటిది మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకేసారి ఇచ్చినా కూడా సిస్టము అదే ప్రాబ్లం అవుతుంది. వన్ ఆఫ్టర్ అనదర్ చేయాల్సింది టైం ఇంటర్వల్స్తో మీరు ఒకేసారి ఇచ్చేటప్పుడు వితౌట్ టేకింగ్ ఎనీ టైం ఇంటర్వెల్ ఆటోమేటికల్గా హ్యాంగ్ అవుతుంది. సో ఇక్కడ డెనియల్ ఆఫ్ సర్వీసెస్లో ఏం చేస్తారంటే అటాకర్స్ ఒకేసారి ఆ సిస్టమ్స్కి మెసేజెస్ పంపించేస్తారు. ఇన్ఫర్మేషన్ పంపించినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారి ఫ్లడెడ్గా వచ్చేసేటప్పటికి ఆ సిస్టమ్ ఏంటంటే ప్రాసెసింగ్ అని చెప్పేసి దాని మీదకి వెళ్ళిపోయి హ్యాంగ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి సంథింగ్ అది స్టక్ అయిపోతుంది, ఒక క్రాష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ మెసేజ్ అటాక్స్ మనం ఏంటంటే డిఓఎస్ అటాక్స్ అంటాం. ఎందుకు చేస్తారు వీళ్ళ హ్యాకర్స్ అంటే అవతల వాడి యొక్క సిస్టమ్ని క్రాష్ చేయడానికి చేస్తారు. చేయటం వల్ల ఏంటి, వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. ఇఫ్ యూ వోంట్ పే దట్ మనీ ఆఫ్ దిస్ మచ్ టు అస్, సో వీల్ స్పాయిల్ యువర్ సిస్టమ్స్ బై వే ఆఫ్ దిస్ డిఓఎస్ అటాక్స్. ఇది మనకి కూడా కొత్తగా ఏమన్నా ఆర్టీసీ వాళ్ళకి ఒక చిన్న యాప్ తయారు చేసుకుని ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఉన్నటువంటి ఒకేసారి అంతా కూడా ఎంటర్ అయిపోతుంది. తత్కాల టికెట్ అయినా అంతే. సపోజ్ మీరు 10 o'clock కరెక్ట్గా ఓపెన్ చేసేటప్పటికి ఆ టైంకి మీకు టికెట్ బుక్ అవ్వదు కదా, ప్రాసెసింగ్ వెళ్ళిపోతుంది. బికాస్ ఆఫ్ దిస్ టూ మనీ ఇన్స్ట్రక్షన్స్ కమింగ్ టు ఏ సింగిల్ సిస్టమ్, ఇట్ విల్ బి హ్యాంగింగ్ పొజిషన్ అన్నమాట. Increased sophistication of the hacking tools openly available to the public from the ఇంటర్నెట్ ద్వారా అందరికి కూడా ఎలా హ్యాక్ చేయాలి, ఆ హ్యాకింగ్ టూల్స్ ఏంటి అనేది ఎప్పుడైతే మీకు సాఫిస్టికేటెడ్ హ్యాకింగ్ టూల్స్ అవైలబుల్గా ఉన్నాయో, దిస్ ఈజ్ ఆల్సో వన్ థ్రెట్ టు దట్ ఐఎస్ సెక్యూరిటీ అండ్ డ్యామేజ్ బీయింగ్ కాజ్డ్ బై ద వైరసెస్ అండ్ వర్మ్స్ టు క్రిటికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఈ వైరసెస్ వర్మ్స్ అనేది ఏంటంటే, మీకు వైరసెస్కి వర్మ్స్కి తేడా ఏంటంటే, వైరసెస్ అనేది ఇట్ విల్ బి ఇన్ఫెక్టెడ్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్. వర్మ్స్ అనేది ఇట్ విల్ స్పాయిల్ దట్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఏమవుతాయి, క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సిస్టమ్ రిసోర్సెస్ని డ్యామేజ్ చేస్తాయి. ఈమెయిల్ వైరసెస్, ఫిషింగ్ అటాక్స్. వాట్ ఈజ్ మెంట్ బై ఈమెయిల్ వైరసెస్ అంటే, మనకి ఏదైనా ఒక చిన్న అటాచ్మెంట్ పంపిస్తాడు ఈమెయిల్ ద్వారా, ఏదో చెప్తాడు, అది సో అండ్ సో ఇండియన్ బ్యాంక్ అనో లేకపోతే సో అండ్ సో ఫ్రమ్ బ్యాంక్ నుంచి వీఆర్ సెండింగ్ దిస్ ప్యాన్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అనేది సంథింగ్, మనం ఏం తెలియక అది క్లిక్ చేసాం అనుకోండి. సో ఆటోమేటికలీ ఇట్ ఏమో వైరస్ మాల్వేర్ అయ్యి ఉండొచ్చు, వైరస్ ఇన్స్టాల్ అయిపోతుంది. సో తర్వాత మనకి ఆ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ as ఈమెయిల్ viruses. Antivirus software should be installed to scan any attachment before opening an email. అది మనం చేసుకోవాలి. నెక్స్ట్ ఫిషింగ్ అటాక్స్. ఫిషింగ్ అంటే ఏంటి, మనకి వాట్ ఈజ్ మెంట్ బై ఫిషింగ్ అంటే, ఒక చేపను పట్టడం కోసం మనం ఎరవేస్తాం చూడండి, దట్ ఈస్ కాల్డ్ ఫిషింగ్ అంటాం. ఇక్కడ కూడా జరిగేది అదే. A form of a social engineering attack, cyber crime criminals to steal the sensitive information. Phishing uses spam mails to deceive consumers to disclose their credit card numbers, bank account information, passwords. ఎలాగంటే జస్ట్ సిమిలర్ నేమ్లో, సపోజ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ ఏదో యూబీఐ అని ఉంటుంది. వీడేం చేస్తారంటే యూఏఐ ఏదో చెప్తాడు, లేదా యూబీఏ అని చెప్తాడు, ఏదో సంథింగ్ ఎక్కడో మారుస్తాడు. వాళ్ళైతే అక్కడ .com అని దగ్గర .in ఏదో పెడతాడు. సో ఇలా చేసేటప్పుడు మనకి జనరల్గా ఏమవుతుందంటే, సో అండ్ సో జనరల్ మేనేజర్ హెచ్ఆర్ఎం లేకపోతే సో అండ్ సో మార్కెటింగ్ అని చెప్పేసి ఆ నేమ్ తోటి మనకి మెయిల్ పంపిస్తాడు. పంపించినప్పుడు ఏమవుతుంది, మనం ట్రాప్లో పడిపోతాం. ఎస్, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దట్ సో అండ్ సో అవర్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిందని చెప్పేసి మనం మిస్లీడ్ అయ్యి, ఓకే, మనం ఏం చేస్తామంటే వాడు ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగాడు అనుకోండి, అర్జెంట్లీ యూ ప్లేస్ యువర్ క్రెడిట్ కార్డ్ నెంబర్స్ లేకపోతే ప్యాన్ నెంబర్స్, అకౌంట్ నెంబర్ ఇన్ఫర్మేషన్ ఫర్ అప్డేషన్ ఆఫ్ అవర్ రికార్డ్స్ అని చెప్పి అన్నాడంటే మనం ఇచ్చామనుకోండి, అయిపోయినట్టు. సో ఇట్ ఈస్ ఎ ట్రాపింగ్. నెక్స్ట్, హౌ హ్యాకర్స్ అటాక్. హ్యాకర్స్ ఎలా అటాక్ చేస్తారంటే, కస్టమర్ రిసీవ్స్ ఈమెయిల్ ఆస్కింగ్ హిమ్ టు విజిట్ బ్యాంక్స్ వెబ్సైట్ ఆర్ ప్రొవైడ్ హిస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. కస్టమర్స్ ఏం చేస్తారు, ఈమెయిల్స్ రిసీవ్ చేసుకుంటారు, అండ్ ఇన్ దట్ దే విల్ ఆస్క్ దట్ that means the personal information. Nowadays RP also they are giving instructions, no bank will ask any your personal information, you be careful, be cautious అని చెప్పేసి కూడా మనకి పబ్లిక్ అవేర్నెస్ కోసం చాలా అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇస్తున్నారు.
So email would usually provide a link to bank's website and ask the customer to click the link. సో ఆటోమేటిక్ ఇందాక చెప్పింది సర్టన్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది వైప్ ఆఫ్ అయిపోతుంది, మన దగ్గర నుంచి తీసేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ ద పాసిబుల్ థింగ్స్. అండ్ హౌ టు ఐడెంటిఫై ద ఇంజనీర్స్ ఆఫ్ ద వెబ్సైట్. వెబ్సైట్ మనం ఐడెంటిఫై చేయాలంటే ఏంటి అంటే ఎక్కడైనా సరే చూడండి, హెచ్టిటిపిఎస్ అనే చోట హెచ్టిటిపి తర్వాత ఎస్ అనేది ఉంటేనే ఇట్ ఈస్ ద సెక్యూర్డ్ వెబ్సైట్ కింద మనం ట్రీట్ చేయాలి. అంటే జస్ట్ హెచ్టిటిపి ఉన్నంత మాత్రాన వీ షుడ్ నాట్ enter or open that website. Okay, this is one precaution to identify the genuineness of the website. And after clicking on the security lock, digital certificate will appear. Okay, ఇది ఏంటంటే సెక్యూరిటీ లాక్ ఓపెన్ చేసినప్పుడు డిజిటల్ సర్టిఫికేట్, దట్ ఈస్ అనదర్ ఆథెంటికేషన్ ఫర్ అవర్ సెక్యూరిటీ పర్పస్. డిజిటల్ సర్టిఫికేట్. చెక్ ద సబ్స్క్రైబర్స్ నేమ్ వ్యాలిడిటీ ఇన్ ద సర్టిఫికేట్ డీటెయిల్స్. ద సర్టిఫికేట్ షుడ్ బి ఇన్ ద నేమ్ ఆఫ్ ద బ్యాంక్స్ వెబ్సైట్ అడ్రస్లో ఉండాలి. అంటే ఆ సర్టిఫికేట్లో కూడా కరెక్ట్నెస్ అనేది ఉందా లేదా అని డీటెయిల్స్ అనేది మనం వెరిఫై చేయాలి. ఒకటి డిజిటల్ సిగ్నేచర్ కనుక సెక్యూరిటీ లాక్లో కనుక ఉంటే కనుక అపీర్ అయితే కనుక. ప్రికాషన్స్ యూజ్ యాంటీ స్పైవేర్. అది ప్రికాషన్స్ ఏ రకంగా తీసుకుంటా అంటే స్పైవేర్కి యాంటీవైరస్ లాగా యాంటీ స్పైవేర్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అది యూజ్ కరెంట్ అండ్ లైసెన్స్డ్ వెర్షన్ ఆఫ్ యాంటీవైరస్ అండ్ కీప్ ఇట్ అప్డేటెడ్. ఏదో పైరేటెడ్ చీప్గా వస్తుందని చెప్పి అది తీసుకొస్తే మనం వాడకూడదండి. Licensed versions say even it is costly also, we have to make use of that licensed versions only. Don't click on any link, image, icon in the email. Email లో 80% ఐకాన్ కానీ అంటే అన్లెస్ స్కానింగ్ చేయకుండా డైరెక్ట్గా మనం ఏ ఇమేజ్ని కానీ లింక్ని కానీ తర్వాత ఇవన్నీ కూడా చేయాలి. ఎందుకంటే మనం స్కాన్ చేసాం అనుకోండి, అదే చెప్తుంది ఇట్ ఈస్ ఎ స్పామ్ అని చెప్పేసి మనకి మెసేజ్ వచ్చేస్తుంది. నెవర్ క్లిక్ ఎనీ లింక్ గివెన్ ఇన్సైడ్ దట్ ఈమెయిల్ మెసేజ్. Directly type of the URL of that bank's website address in address file of that browser చేయాలి. Check the language and spelling of that text contained అంటే ఇందాక మీరు చెప్పాను చూడండి, UBA గబుక్కున మన లెటర్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. అలాగే యూనియన్ అనేటప్పుడు ON బదులు AN అని అనుకోండి, మనం ఏదో బై మిస్టేక్ ఫాస్ట్గా చూసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నారు అనుకోండి, దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం ఫర్ us. Check the language and spelling and other. Never provide your personal information to anybody. Okay, and how to avoid అనేటప్పటికి ఇక్కడ మీకు యూజ్ ఆఫ్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్, అప్పర్ కేసు, లోయర్ కేసు, ఆల్ఫా న్యూమరిక్ అనేది స్ట్రాంగ్ పాస్వర్డ్. డోంట్ రివీల్ యువర్ పాస్వర్డ్ ఈవెన్ టు ట్రస్టెడ్ పీపుల్కి చేయకూడదు. డోంట్ క్లిక్ ఆన్ ఎనీ లింక్ అని ఇవన్నీ కూడా మీకు చెప్పేయాలి, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ గాడ్ ఎగ్నెస్ట్ ఫిషింగ్ అటాక్స్ చెప్పాను. ఫిషింగ్ అంటే ఏంటి? మోస్ట్లీ ఫిషింగ్ స్కామ్స్ కాల్స్ యూ, వాళ్ళు పిలుస్తారు or phone call చేస్తారు. ఆస్క్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ బై సేయింగ్ దట్ దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అప్డేటింగ్ దేర్ దట్ కస్టమర్ డేటాబేస్ అని. సో దిస్ ఇస్ కాల్డ్ as విషింగ్ బై కాల్ or కాల్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ సెక్యూరిటీ టిప్స్ టు అవాయిడ్ ద విషింగ్ టిప్స్. ఆల్వేస్ రిమెంబర్ యూ హ్యావ్ సబ్మిటెడ్ ద కేవైసీ నామ్స్. కేవైసీ ఫామ్ సబ్మిట్ చేసినట్టుగా నెవర్ రెస్పాండ్ టు దట్ కాల్. And smishing. What is smishing? Smishing uses cell phone text messages to lure consumers in. Often the text will contain URL or phone number. So this is another trap. Smishing artist can ask for a written SMS containing your user ID, password, ATM. ఇవన్నీ కూడా రిప్లై ఇవ్వమంటారు. అంటే SMS ద్వారా మళ్ళీ తిరిగి మీకు మెసేజెస్ ఇచ్చి you will ask that reply through that SMS. So this is another trap. That is called as a smishing అంటాం. ఎస్ అంటే దట్ SMS, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్లీజ్ డోంట్ యాక్సెప్ట్ అన్నోన్ బ్లూటూత్ అండ్ వైఫై రిక్వెస్ట్. ఎందుకంటే అవన్నీ వైర్లెస్ కాబట్టి, ఇది క్లౌడ్ బేస్డ్ కాబట్టి ఆటోమేటిక్గా మీకు టోటల్గా ఇది అన్సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్. అందు గురించి మనం సాధ్యమంత వరకు కూడా మనం ప్లగ్ అండ్ ప్లే ఇది బెటర్. అంతేగాని బ్లూటూత్ వైఫై అనేది సేఫ్ కాదని. అండ్ ప్లీజ్ కీప్ బ్లూటూత్ ఇన్ ఆఫ్ స్టేట్ ఇఫ్ నాట్ ఇన్ యూస్. ఎప్పుడు కూడా ఓపెన్ చేసి పెట్టకూడదు. ఇన్ కేస్ ఆఫ్ సస్పీషియస్ ఈమెయిల్స్, కాల్స్, ప్లీజ్ కాంటాక్ట్ యువర్ హోమ్ బ్రాంచ్ హెల్ప్ డెస్క్. ఓకే, సేఫ్ ఆన్ లైన్ బ్యాంకింగ్ టిప్స్ అంటే చేంజ్ యువర్ పాస్వర్డ్ రెగ్యులర్లీ అండ్ డోంట్ యూజ్ పబ్లిక్ కంప్యూటర్స్ టు లాగిన్. కామన్ కంప్యూటర్స్ సచ్ యాజ్ సైబర్ కేఫ్స్ అక్కడ మనం ఉపయోగించకూడదు. అక్కడ మన అఫీషియల్ కానీ మన ఇంపార్టెంట్ డేటా
మన వెబ్సైట్ మన పర్సనల్ థింగ్స్ మనం అక్కడ ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే అక్కడ అంత సెక్యూర్డ్గా ఎన్విరాన్మెంట్ ఏం కాదండి, మేబీ వైరసెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి. డోంట్ షేర్ యువర్ డీటెయిల్స్ విత్ ఎనీ వన్, ఇట్ ఈస్ క్వైట్ కామన్. అండ్ డిజేబుల్ రిమెంబర్ పాస్వర్డ్ ఆప్షన్స్. అలాగే if your login IDs and passwords appear automatically and they sign in case of secure website, you should disable that autocomplete function to increase the security of your information. సో ఇక్కడ ఏంటంటే ఆటో కంప్లీట్ ఫంక్షన్ అనేది డిజేబుల్ చేయాలి. ఇఫ్ యూ అంటే కొన్ని పాస్వర్డ్స్ ఆటోమేటిక్గా మీకు అపేర్ అయిపోతాయి. మనం సేవ్ చేసాం అనుకోండి పాస్వర్డ్, సో ఆటోమేటిక్గా మనం లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ కొట్టిన వెంటనే పాస్వర్డ్ ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది, క్యాప్చర్ చేస్తుంది. యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఎప్పటికప్పుడు మనంతా మన పాస్వర్డ్ కొట్టుకోవడం బెటర్, ఆటో సిస్టమ్ అనేది చేయకూడదు. In that case, in page of secure website అయితే కనుక, in page of secure website, you should disable that auto complete function to increase the security of your information. అది మనం చేస్తే మంచిది. అండ్ టు డిజేబుల్ ద ఆటో కంప్లీట్ ఫంక్షన్ ఏం చేయాలి అంటే కనుక టూల్స్లోకి వెళ్తాం, ఇంటర్నెట్ ఆప్షన్స్లోకి వెళ్తాం, కంటెంట్, auto complete, click on settings and untick user names and passwords on forms and click clear passwords. And now go to general tab. Under browsing history, click delete button. So under passwords, select, click on delete passwords, and on pop-up box click on yes button. So this actually computer savings anta kuda they might know all the things, I think. So click on close button and OK button. And always use the license and disconnect the internet connection when not used. Type your internet banking URL, HTTP or HTTPS. Monitor your account regularly and choose an account. Two-factor authentication. Create a strong word. Secure your computer and keep it on date. Always log out when you are done. When you are out of, that means finish your job. And set up account notifications if available. And threat management వచ్చేటప్పటికి, దట్ మీన్స్ ఇవన్నీ మీ బుక్లే అండి. ఐఎమ్ నాట్ సెయింగ్ అని న్యూ థింగ్. ఇంకా 35A 35A1 ఇవన్నీ కూడా మీ బుక్లే సో ఇది వ్యాస్ట్గా ఉంటుంది కాబట్టి వాట్ ఈస్ ద ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్ ఓన్లీ ఐఎమ్ పుట్టింగ్ ఇన్ దిస్ రెడ్ మార్క్. సో యూ జస్ట్ గో త్రూ వన్స్. దట్ మీన్స్ ద థ్రెట్ మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి దే మే బి అవాయిడెడ్ బై మెయింటైనింగ్ an ongoing study of the IS security requirements in the light of that hardware, software, communication equipment deployment, IS security assessment to analyze threats and vulnerabilities to mitigate that risk. IS security assessment జరిగేది ఏంటంటే థ్రెట్స్, వల్నరబిలిటీస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. ఫైండ్ అవుట్ చేసి దానికి చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో దట్ విల్ బి మిటిగేటెడ్ ద రిస్క్ బై రెక్టిఫైయింగ్ ఆర్ కరెక్టింగ్ ఆఫ్ ద things notified by these auditors. Firewall for data integrity. They generally include a real-time security alert. Change management of the computer hardware and software. Software undergoes a frequent updating and version control. Evaluation requirements with the computer hardware, computer systems, data, disaster recovery management objective. ఇవన్నీ కూడా మీకు సబ్ టాపిక్స్ అనుకోండి. నెక్స్ట్ డిజాస్టర్ డెఫినేషన్ అంటే which results in directed annual or stoppage of essential business functions for a considerable period. Disaster definition అంటే ఏదైనా కనుక ఒక పర్టికులర్ సర్వర్ కనుక క్రాష్ అయింది అనుకోండి, ఇమీడియట్గా బిజినెస్ అనేది కొంతకాలం పాటు ఆగిపోతుంది, కొంత టైం. దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ ఎన్యువల్ ఆర్ స్టాపేజ్ ఆఫ్ ఎసెన్షియల్ బిజినెస్ ఫంక్షన్స్ అంటాం. సో దట్ ఈస్ కాల్డ్ అది డిజాస్టర్. ఆ డిజాస్టర్ రికవరీ అనేటప్పటికీ మనం ఏం చేస్తాం అంటే ఇంత చెప్పాను చూడండి, డిఆర్ఎస్ అంటే రికవరీ సైట్ అని చెప్పేసి వేరే ప్యారలల్ సర్వర్ పెట్టి దాన్ని కూడా అప్డేట్ చేస్తాం. ఇది కనుక ఫెయిల్ అయ్యే పరిస్థితుల్లో స్టాప్ చేసినప్పుడు అది టేక్ ఆఫ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద మెకానిజం ఫర్ కంటిన్యూటీ ఆఫ్ బిజినెస్ ప్లాన్. అండ్ బిజినెస్ ఇంపాక్ట్ అనాలిసిస్కి వచ్చినప్పుడు డిజాస్టర్ రికవరీ ప్లాన్ అండ్ దాన్ని BIA అంటాం. BIA అంటే బిజినెస్ ఇంపాక్ట్ అనాలిసిస్ మస్ట్ బి క్యారీడ్ అవుట్ బై ద ఫంక్షనల్ యూనిట్స్ టు ఐడెంటిఫై ద క్రిటికల్ ఏరియాస్ అండ్ సిస్టమ్స్ ఎఫెక్టింగ్ ద బిజినెస్ బ్రాడ్లీ. ఒక్కొక్కసారి మనకు ఇది ఆపి డిజాస్టర్ రికవరీలో సర్వర్ పని చేస్తుందో లేదో చూస్తే అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా మనం చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు కార్లో వెళ్తున్నప్పుడు స్టెప్నీ ఉందో కదా అని చెప్పేసి మీరు అనుకోకూడదు. ఆ స్టెప్నీలో కూడా ఉందో లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే అది ఉందనుకుంటే ఉందే, కానీ ఆ టైం వచ్చే ప్యాచ్ పడినప్పుడు దీంట్లో కూడా కాలేదు అనుకోండి, ఇట్ ఈస్ ఏ ప్రాబ్లం. అలాగే ఇక్కడ కూడా మనం స్టాండ్ బై పెట్టుకున్నప్పుడు కూడా వెదర్ ఇట్ ఈస్ ఇన్ కండిషన్ ఆర్ నాట్ అని తెలియాలంటే కనుక
ఇది రిప్లేస్ చేసి దీని మీద లోడ్ పెట్టి ఈ సర్వర్ కూడా పనిచేస్తుంది లేదా అన్ఇంటరప్టెడ్ గా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. అది దట్ ఈస్ రికవరీ, డిజాస్టర్ రికవరీ ప్లానింగ్ లో అదొక పార్ట్. అండ్ నీడ్ ఫర్ డిజాస్టర్ రికవరీ ప్లానింగ్ ఏంటి అది కూడా. తర్వాత అవేర్నెస్ అబౌట్ క్రిటికల్ యాక్టివిటీస్, సిస్టమ్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ మస్ట్ బి ద హైయెస్ట్ ఆర్డర్. అవేర్నెస్ అనేది అందరికీ ఉంది, మాకు ఇది ఉంది చెయ్యాలని. అందు గురించి మీకు ఫైర్ ఎస్టింగ్విషర్స్, ఫైర్ స్టేషన్స్ అన్ని కూడా అప్పుడప్పుడు డిజాస్టర్ డ్రిల్స్ అండ్ కండక్ట్ చేస్తుంటారు. ఎందుకు చేస్తారంటే నిజంగా మంట వచ్చి కనుక తగలడిపోతున్నప్పుడు మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అనేది పనిచేస్తుందా లేదా అని చూడలేదు అనుకోండి, అప్పుడు నిజంగా జరిగినప్పుడు వాడి పని చేయకపోతే మేజర్ డ్యామేజ్ వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ఆల్ అవేర్నెస్ అండ్ డ్రిల్. ఓకే. అండ్ ఫ్రంట్ ఎండ్ ఆపరేటర్స్ మస్ట్ బి ఐడెంటిఫై ద క్రిటికల్ బిజినెస్ యాక్టివిటీస్. ఫ్రంట్ ఎండ్ ఆపరేషన్స్ అనేది మేజర్ ఆపరేషన్స్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే అవి కనుక ఏమైనా డ్యామేజ్ అయిందో బిజినెస్ అనే యాక్టివిటీస్ అనేది ఎక్కువగా లాస్ అనేది క్రియేట్ అవుతుంది. రిసోర్సెస్, ట్రైన్డ్ మ్యాన్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఎలక్ట్రిసిటీ, ఫర్నిచర్, కంప్యూటర్, హార్డ్వేర్, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్, లింక్స్, దే ఆర్ నెసెసరీలీ ఫర్ సస్టైనింగ్ దీస్ యాక్టివిటీస్ మస్ట్ బి ఐడెంటిఫైడ్ అండ్ కెప్ట్ రెడీ ఫర్ కాంప్రమైజ్. అంటే చెప్పాను చూడండి, మన రిసోర్సెస్ ముందు మన ఎలక్ట్రిక్ సర్క్యూట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి పీరియాడికల్గా. ఓకే. అది చెక్ చేయలేదు అనుకోండి, ఉన్నట్టుండి బర్న్ అయిందంటే మేజర్ లాస్ వస్తుంది. అందుగురించి మీకు ఎలక్ట్రికల్ ఆడిట్, తర్వాత దట్ మీన్స్ సిస్టమ్స్ ఆడిట్ ఇవన్నీ చేస్తారు. కారణం ఏంటంటే కరెక్ట్గా మీకు యూపీఎస్లు అన్నీ కూడా ఛార్జింగ్లో ఉన్నాయా లేదా, ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉన్నాయంటే అవి నిజంగా అది కండిషన్లో ఉందా లేదా, ఆ పౌడర్ ఉందా లేకపోతే పౌడర్ అంతా డ్రై అయిపోయిందా, ఇవన్నీ కూడా భాగం అదే రెడీనెస్ మాట. అండ్ ఫిజికల్ అండ్ లీగల్ ఇష్యూస్. Thus, it becomes mandatory for any unit holding information assets to maintain a proper inventory of all the hardware, software, and other equipment data storage to ensure against the loss of insurance. This is financial and legal issues వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్, వారంటీ అనేది ఇవన్నీ కూడా వస్తాయి. లైసెన్స్డ్ వెర్షన్స్ ఇవన్నీ కమింగ్ అండర్ దిస్ ఫైనాన్షియల్ అండ్ లీగల్ ఇష్యూస్. ఎందుకంటే మీరు అనాథరైజ్డ్ అండ్ పైరేటెడ్ వెర్షన్స్ మీరు ఉపయోగించి డ్యామేజ్ కాజ్ అయింది అనుకోండి, ఓకే, అది మీకు ఏమవుతుందంటే మీకు లీగల్ ఇష్యూస్ కింద అవుతుంది. ప్లస్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనేది రావు. సో వాడిది ఒక్కటే మీకు రీజన్ కింద చూపించి డిక్లైన్ చేస్తాడు. అలాగే మీకు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోలేదు అనుకోండి, యూ మే నాట్ గెట్ దట్ వాట్ ఈస్ దట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. సో ఇవన్నీ కూడా కమింగ్ అంటారు. అలాగే వెర్షన్స్, లైసెన్స్డ్ వెర్షన్స్ మీరు వాడకుండా పైరేటెడ్ వారంటే లీగల్ కాపీ రైట్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకే. So all the versions of the software like a CS floppy should be recorded in the stored. And you got మనం బ్యాకప్ కింద ఉంచుకోవాలి. నెక్స్ట్ if you are coming to that preparation to carry out the critical activities and process చేయాలంటే core and support teams consisting of skilled and trained manpower ఉండాలి. Alternate recovery sites, disaster recovery sites ఉండాలి. బ్యాకప్ ఆఫ్ ద డేటా ఆన్ డైలీ బేసిస్ తీయాలి. ఎందుకంటే బ్యాకప్ అనేది డైలీ బ్యాకప్ మనం కూడా తీస్తామండి. అంటే అఫ్ కోర్స్ మన సిబిఎస్లో ఏమవుతుంది, బ్యాకప్ అనేది సెంట్రలైజ్డ్గా తీసి పక్కన పెట్టేస్తుంది. ఒకప్పుడు మనం సిబిఎస్ లేనప్పుడు మాన్యువల్ సిస్టంలో ఉన్నప్పుడు మనం తీసుకుని పక్కన పెట్టుకునేవాళ్ళం. ఓకే. డాక్యుమెంట్స్ ఫర్ డిజాస్టర్ రికవరీ ప్లాన్. అలాగే డిజాస్టర్ రికవరీ ప్లాన్కి డాక్యుమెంటేషన్ అనేది పక్కాగా రెడీనెస్ ఉండాలి. అంటే మాన్యువల్ అంటే టెస్టింగ్, మాక్ టెస్టింగ్ చెప్పాను చూడండి, డ్రిల్ చేస్తాం చూడండి, అటువంటిది చేయాలి. సిమ్యులేటింగ్ ఆఫ్ ద డిజాస్టర్ కండిషన్ ఎలా ఉందనేది. రికవరీ డిజరప్షన్ కెన్ హ్యాపెన్ డ్యూ టు ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. డ్యూరింగ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ రికవరీ అనేది చూడాలి. అండ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కి వచ్చేటప్పటికి అరైజింగ్ అవుట్ ఆఫ్ డేటా కరప్షన్, నాన్ అవైలబిలిటీ, అనాథరైజ్ యాక్సెస్ ఆఫ్ డేటా, ఇది ఆల్ కమింగ్ అండర్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. అవన్నీ కూడా మీరు ఆడిట్లో చెక్ చేసుకుంటాం. అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ రెగ్యులర్ డేటా బ్యాకప్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ద డేటా బ్యాకప్ పీరియడికల్లీ, అది కూడా. నెక్స్ట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ ఆఫ్ LAN, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. And arising out of the technical changes in software, including operating system, application software, executants, and packages. And next, architecture, do that upgrade and development, lack of version control. న్యూ వెర్షన్స్ వచ్చినప్పుడు, అప్గ్రేడ్ చేసినప్పుడు, డెవలప్మెంట్ చేసినప్పుడు ఆ వెర్షన్ అనేది ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా. అంటే ఒక్కొక్కసారి న్యూ వెర్షన్స్ మనం తీసుకోకుండా ఓల్డ్ వెర్షన్లో కంటిన్యూ చేసాం అనుకోండి, వల్నరబిలిటీస్ అనేది అవి రెసిస్ట్ చేయలేవు. సో అటువంటిప్పుడు దట్ ఈస్ ఆల్సో ల్యాక్ ఆఫ్ వెర్షన్ కంట్రోల్ కింద వస్తుంది. నెక్స్ట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ ఫ్యాక్టర్స్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కావచ్చు, అండ్ డిజాస్టర్ డ్యూ టు వైరస్ అటాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా హ్యూమన్ ఫ్యాక్టర్స్. మనం అప్డేట్ చేయకపోయినా, తర్వాత డిజాస్టర్ డ్యూ టు వైరస్ అటాక్స్,
వైరస్ అటాక్స్ అంటే యాంటీవైరస్ మనం లోడ్ చేయకపోయినా, మనకి తెలియక నాలెడ్జ్ లేక మనం చేయన, ఇవన్నీ కూడా మనకి హ్యూమన్ ఎర్రర్స్ కింద వస్తాయండి. అండ్ పిగ్గీ బ్యాకింగ్, సోషల్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా అవి. నెక్స్ట్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్కి వస్తే, ఇక్కడ ఇండియన్ పార్లమెంట్ ఎనాక్టెడ్ ఏ కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిల్లు, ఐటీ యాక్ట్. ఐటీ యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు 2000లో. ప్రొవైడ్స్ లీగల్ రికగ్నిషన్ ఫర్ ట్రాన్సాక్షన్ క్యారీడ్ అవుట్ బై మీన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. అంతవరకు కూడా మనం మాన్యువల్లో ఉన్నాం, కంప్యూటర్ అంటే ఏంటి తెలియదు కాబట్టి 90sలో. సో జడ్జి మనకున్న సెక్షన్స్, మనకున్న దట్ ఈస్ ఐపీసీ, ఇవన్నీ కూడా మీకు కంప్యూటర్ లేకుండా ఫ్రేమ్ చేసినాయి కాబట్టి మనకి జడ్జిమెంట్స్ అన్ని కూడా మనకి ఇవ్వడానికి కుదరక ఫెయిల్ అయ్యి, కేసెస్ అన్ని కూడా, ఫ్రాడ్స్ అన్ని కూడా ఎక్కువైపోయింది. దాని తర్వాత మనకి ఐటీ యాక్ట్ అనేది వచ్చింది. దీంట్లో ఏంటంటే ఎలక్ట్రానిక్ డేటా, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఇవి కూడా మనం ఆథెంటికేటెడ్గా మనం తీసుకున్నాం. ఎవిడెన్సెస్ కింద కూడా కంప్యూటర్ రిపోర్ట్స్ అన్ని కూడా దే విల్ ఆల్సో స్టాండ్ ఎస్ ఎవిడెన్స్ ఫర్ దట్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ కింద మార్చాం, అప్డేట్ చేసాం. సో ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ యాక్ట్ ప్రొవైడ్స్ ఆథరైజింగ్ ది యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్, ఈడిఐ, ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అండ్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్, ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఐటీ యాక్ట్లో. ఆఫెన్సెస్ హ్యావ్ బీన్ లిస్టెడ్ యాజ్ ఫాలోస్. ఎలాగంటే knowing or intentionally concealing, tampering, destroying or altering అనేది is an offense. Hacking, destroying, deleting or altering any information is also a offense. Obscenity, publishing or transmitting or causing to be published in electronic media is also an offense. ఓకేనండి. అంటే ఏంటి, అబ్యూజింగ్ అని మనకి ఏంటంటే అబ్జెక్షనబుల్ థింగ్స్ అనేది పబ్లిష్ చేసిన, ఎలక్ట్రానికల్గా ట్రాన్స్మిట్ చేసిన. ఇప్పుడు చూడండి, ఫేస్బుక్లో ఒకళ్ళు ఏదో అదే అబ్సెన్స్ అని చెప్పి అన్ని కూడా తీసి ఫోటోలు పెట్టేసి పాస్ ఆన్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ క్రైమ్. సో ఇవన్నీ కూడా క్రైమ్స్ దాంట్లోకి ఇంక్లూడ్ చేశారు ఈ ఐటీ యాక్ట్లో. సో ఇవన్నీ కూడా మీకు లాజికల్గా మీకు అడిగే ఛాన్సెస్, స్టేట్మెంట్స్ రూపంలో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. Any misinterpretation or suspicious of facts for the purpose of obtaining any license or digital signature, there is also misrepresentation, suspension of the facts, ఇవన్నీ కూడా ఇవన్నీ కమింగ్ అండర్ ద అఫెన్స్ కింద వస్తాయి. బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ప్రైవసీ, దిస్ ఇస్ ఆల్సో కమింగ్ అండర్ ద అఫెన్స్. నెక్స్ట్ we are coming to that consequence upon the recognition given to the electronic records వస్తే కనుక in the following acts, ఇవన్నీ కూడా మీకు అప్డేట్ చేశారు. ఇండియన్ ఐపీసీ 1860, ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, బుక్స్ ఎవిడెన్స్, బ్యాంక్ బుక్స్ ఎవిడెన్స్ 1891, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934, ఇవన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తారు. ఎందుకంటే ఇన్ రిలేటెడ్ టు ది కంప్యూటర్ ఎన్విరాన్మెంట్, ఓకే, దే హ్యావ్ టేకెన్ inducted into this sections, new sections into this particular course. అది కాకుండా సైబర్ క్రైమ్స్ అనేది సెపరేట్గా వాళ్ళు ఫ్రేమ్ చేశారు అనుకోండి. అంటే ఏం లేదండి, ఇప్పుడు చెప్పాను చూడండి, రికార్డ్ అంతా మనం మాన్యువల్గా చేసిన రికార్డే ఎవిడెన్స్ కింద స్టాండ్ అయింది. ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ ప్రింట్అవుట్ నుంచి తీసింది కూడా ఒక ఎవిడెన్స్ కింద కోర్టులో స్టాండ్ అవుతుంది. ఇవన్నీ కూడా అమెండ్మెంట్స్ చేశారు. నెక్స్ట్ జి గోపాలకృష్ణ కమిటీ రిపోర్ట్, ఇది ఒకటి ఇంపార్టెంట్. RB announced the creation of the working group on information security. The chairperson of that, with the chairperson of G. Gopalakrishna. Time limit of 30 days may be given to the customers for forwarding their complaints and grievances as per that recommendations. 30 days లోపల forward చేస్తారు. RBI guideline of reporting all funds above 1 crore to their respective audit committee of board. ఇక్కడ ఆర్బీఐ గైడ్లైన్స్ ఏం చెప్తుందంటే ఆల్ ఫ్రాడ్స్ అబౌవ్ 1 crore టు ద రెస్పెక్టివ్ ఆడిట్ కమిటీ ఆఫ్ ద బోర్డ్కి రెఫర్ చేస్తారు. Banks are required to constitute a special committee for monitoring and follow-up of the cases of frauds involving amounts of 1 crore and above exclusively, while the audit committee of the board, ACB, may continue to monitor all the cases of the frauds in general. This is also important point. The limit is 1 crore and above, and it is monitored by that ACB. That means audit committee of that board. And next we are coming to the various fraud prevention practices need to be followed by the banks. So production processes, putting in place fraud loss limits, root cause analysis for actual fraud cases about 10 lakhs. Products and process putting the place fraud loss limits koste kanaka root cause analysis for actual fraud cases about 10 lakhs. As per the guidelines on reporting of the frauds
As indicated in the RBI circular, in all cases of fraud of 1 lakh and above perpetrated through misrepresentation, breach of trust, and manipulation of the passbooks of that account to fraudulent encashment of the instruments like checks or drops, etc., etc. Coming under. So these are all the coming under that. What is that? Recommendations of matter. Okay. Next, business community plan continuity planning is not community. Continuity planning. Business community manager ఉంటాడు community planning. BCM అంటాం. BCP methodologies and standards like BS 25999 as inputs for their BCP framework. That is another thing we have to see here. Business community planning, contingency planning అనేది దాంట్లో కమ్యూనిటీ ప్లానింగ్ అనే దాంట్లో మేనేజర్స్ ని కాలేజ్ బిజినెస్ కమ్యూనిటీ మేనేజర్స్ అంటారు. They will maintain the framework and the framework of standards. What is the standard they will maintain? Must be BS25. This is international standards. That's all. But some ISO standards and there's a స్పెసిఫికేషన్స్ కొన్ని ఉంటాయండి. అలాగే ఇందులో కూడా స్పెసిఫికేషన్స్ యాజ్ పర్ దిస్ BS 2599 ప్రకారం చేయాలి. దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఇన్ ద కేస్ ఆఫ్ బిజినెస్ కమ్యూనిటీ ప్లానింగ్. అండ్ నెక్స్ట్ సైబర్ లాస్ ఇన్ ఇండియా. సైబర్ లాస్ ఇన్ ఇండియా జస్ట్ ఇట్ విత్ గ్లాన్స్ వీ కెన్ గో. ఇన్కమ్ ఐటీ యాక్ట్ అనేది 2000లో వచ్చింది. తర్వాత దట్ వాజ్ అమెండెడ్ ఇన్ 2008 ఆల్సో. ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ అన్నీ కూడా అప్పుడు వచ్చింది మనకి. ఓకే, డిజిటల్ సిగ్నేచర్స్ అన్ని కూడాను కొన్ని కొత్త న్యూ క్రైమ్స్ అన్ని కూడా అందులో మళ్ళీ ఇంక్లూడ్ చేశారు. ఆ రకంగా అమెండ్ చేశారు 2008లో. ఓకేనండి. సో లెజిస్లేషన్స్ డీలింగ్ విత్ ఎలక్ట్రానిక్ అఫెన్సెస్ అన్ని ఇంక్లూడ్ చేశారు. సో 2000 అనేది ఒరిజినల్గా వచ్చింది. 2008లో అమెండెడ్ యాక్ట్. సైబర్ క్రైమ్ అంటే ఏంటి అనేది డిఫైన్ చేశారు. సైబర్ క్రైమ్ కంప్యూటర్ డేటా ఇట్ సెల్ఫ్ విత్ టార్గెట్ ఆన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద అఫెన్స్ అండ్ కమ్యూనిటింగ్ some other mistakes provided. And digital signature అంటే ఏంటి? Digital signature was defined in ITA 2000 as authentication of the electronic record as per the procedure laid down in sections అన్ని మీకు అక్కర్లా. ఇందులో ఏంటంటే మేజర్గా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, హ్యాష్ ఫంక్షన్స్ అన్ని మీకు చెప్పింది ఇవన్నీ కూడా. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ డిజిటల్ సిగ్నేచర్కి వస్తే, డిజిటల్ సిగ్నేచర్ was later named as a digital signature and electronic signature. Okay, in ITAA 2008లో IDRPT అనేది ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ. దట్ ఈస్ ద వింగ్ ఆఫ్ RBI. ఈ సర్టిఫికేటింగ్ అథారిటీస్ అంటాం. అండ్ సిఏ అండ్ సర్టిఫికేటింగ్ అథారిటీస్ ఏం చేస్తారు, వాళ్ళు ఇస్తారు ఈ డిజిటల్ సిగ్నేచర్స్ అన్ని వాళ్ళు అలాట్ చేస్తారు. ఓకేనండి. అండ్ సెక్షన్ 43 డీల్స్ విత్ ద కాంపన్సేషన్ డ్యామేజ్ కంప్యూటర్ సిస్టమ్. ఓకే, ఇక్కడ మనకు ఎక్కడ మోస్ట్లీ చూడండి, మ్యాక్సిమం డ్యామేజెస్ అండర్ ద హెడ్ వాజ్ 1 crore. ఇక్కడ 1 crore అనేది చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది, ఎక్కడైతే చూసుకోండి. నెక్స్ట్ సెక్షన్ 65, 66 ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఏం కాదు. ఓకే, ఇందులో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? The practice of using a network of the remote servers hosted on the internet to store, manage and process data rather than a local server. మన సర్వర్లో కాకుండా మనం ఒక రిజర్వాయర్ లేక మనకు క్లౌడ్లో స్టోర్ చేస్తే కనుక దట్ ఇస్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్ సినారియో అంటాం. ఒక మనకి యూట్యూబ్స్ ఇవన్నీ కూడా మనకి క్లౌడ్ కంప్యూటింగ్ సినారియో మీద రన్ అవుతుంది. అంటే ఇది పబ్లిక్ స్పేస్ కింద మనం షేర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే సెక్షన్ మీకు అక్కర్లేదు, ట్యాంపరింగ్ విత్ source documents in dealt with under sections, different sections అనుకోండి ఇవన్నీ కూడా. If you have time you can see this. Just I am placing that some sections. ఇక్కడ imprisonment చూసుకుంటే punishment for these acts is imprisonment for up to 3 years or fine, of course. అలాగే ఇవి కూడా కొన్ని ఉన్నాయి. సెక్షన్ 66లో ఏంటంటే క్రిమినల్ అఫెన్స్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 3 years or a fine of 5 lakhs or both when anything that means the offenses కనుక సెక్షన్ 43 ప్రకారం చేస్తే కనుక. ఓకే, చీటింగ్ బై పర్సనాలిటీ, ప్రైవసీ వైలేషన్, సైబర్ టెర్రరిజము, ఇవన్నీ కూడా సమ్ ఇంపార్టెంట్ సెక్షన్స్. ట్రోజన్ హార్స్ అంటే ఏంటి, తర్వాత స్పైవేర్ అంటే ఏంటి, మాల్వేర్ అంటే ఏంటి. అఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ యూ నో అవేర్ ఆఫ్ దిస్ థింగ్స్, సో ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఫర్ యూ. బట్ అదర్స్ హూ ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ దట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అనేది కొంచెం వాళ్ళకి కొంచెం టఫ్గా అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే ఏంటని అడుగుతాడు. Has been exclusively dealt with depicting children engaged in sexually explicit act
చిన్నపిల్లల్ని నేకెడ్ గా ఇమేజెస్ తీసుకుని వాళ్ళని కనుక మన అడ్వర్టైజ్మెంట్ ప్రమోటింగ్ సచ్ మెటీరియల్ డిపెక్టింగ్ ద చిల్డ్రన్స్ obscene, it is a crime. So under section 67B ప్రకారం, okay, it is also an offense. తర్వాత సెక్షన్ 69A అండ్ 69B ఇవన్నీ కష్టం. ఓకే, మోర్ ఇంట్రెస్టెడ్ ఇండియన్ కంప్యూటర్ ఇదొకటి. దట్ మీన్స్ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. It is a national nodal agency as nominated in section 75. ఇది మాట has very rarely exercised, perhaps believing in the freedom of the expression and having the confidence in the self-regulation nature of the industry they set in, has started that three powers are very sparsely, almost never ever. ఇది ఏంటంటే, this is an important agency at central level was established, that is nodal agency అంటాం, that is Indian Computer Emergency Response Team. అంటే ఏమైనా సైబర్ క్రైమ్స్ కానీ అటువంటిది జరిగినప్పుడు ఇట్ ఈస్ సెంట్రలైజ్డ్ మోడల్ ఏజెన్సీ. అంటే మనకి తెలియకుండా కొత్త వస్తున్నాయి, బాంబ్ బ్లాస్ట్ అని కొన్ని ఇన్నోవేటివ్గా కూడా చేస్తున్నారు ఫ్రాడ్స్ అనేది, సైబర్ క్రైమ్స్. సో అనేది దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ అండ్ దే విల్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్ ఫర్ రెమెడియల్ అండ్ థింగ్స్. అంటే వాళ్ళు కూడా అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, and DOS already discussed. And Indian Penal Code 87 ఇవన్నీ అప్డేటెడ్, అండ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా పర్మిట్ చేయొచ్చు అని అప్డేట్ చేశారు. ఇవన్నీ కూడా ఐటీ యాక్ట్ సెన్స్ ప్యారల్ గా కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. రికార్డ్స్ ఎవిడెన్సెస్ బుకింగ్, టేకింగ్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ ఫ్లాపీస్, సిడీస్, డేటా, అది కూడా. సో దీస్ ఆల్ ద థింగ్స్. అఫ్కోర్స్ ఇది అక్కర్లేదండి, తీసేయాల్సిందే. ఓకే, with this our total banking technology topic was completed. And over and above that, the latest things of exchanges like what is that UPI, and that means what is that NEFT, NEFT అనేది, what are the batches, number of batches, what are the timings, ఇవన్నీ కూడా మన జనరల్ గా బ్యాంకింగ్ లో ఏమైనా చేంజెస్ ఉంటే కనుక ఫ్యూ చేంజెస్ ఉంటాయి, అప్డేటెడ్ 4 or 5 or 6 ఉండొచ్చు versions of that UPI సాఫ్ట్వేర్ వెర్షన్స్. సో ఇవన్నీ కూడా మీరు